మన మధ్యలో దైవ సేవకులు బ్రదర్ జెరిమియా గారు హైదరాబాద్ పట్టణం నుంచి మన మధ్యకు వచ్చినారు. ఈ సమయంలో దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. వారికి సమయాన్ని అప్పగిస్తుంటున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో కింగ్ ఆఫ్ కింగ్ చర్చ్ తరపున ఏర్పాటు చేయబడిన ఈ 35వ సంవత్సరపు వార్షికోత్సవ సభల 3వ రాత్రి దైవ సన్నిధి కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ఆ ఒక్కటే వచ్చు నాకు, ఆ తర్వాత ఇంకొక మాటే రాదు. మంచిది. ఈ బళ్ళారి ప్రాంతానికి ఈ సభలకు రావటానికి దరిదాపుగా గడిచిన 3-4 సంవత్సరాల నుంచి దైవజనులు విజయ్ కుమార్ అయ్య గారు నన్ను సంప్రదిస్తూ వచ్చారు. 2020లో నేను డేట్ ఇచ్చాను. ఇక ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, దానివలన క్యాన్సిల్ అయిపోయినాయి మీటింగ్స్. గత 2 సంవత్సరాలు వారు అడిగారు. నాకున్న షెడ్యూల్ని బట్టి ఆల్రెడీ వేరే స్థలాల్లో మీటింగ్స్ ఉండటాన్ని బట్టి రాలేకపోయాను. ఈ సంవత్సరం దైవ సేవకుల ఆహ్వానం మేరకు దేవుని చిత్త ప్రకారం మీ మధ్యలోకి రావటానికి దేవుడు కృప చూపించారు. మీ మధ్యలోకి వాక్యం అందించడానికి నన్ను ఆహ్వానించిన దైవజనులు విజయ్ కుమార్ అయ్యగారికి నా వందనాలు, వారి బాబుకి నా వందనాలు తెలియచేస్తున్నాను. నాకంటే ముందుగా చక్కటి సాక్ష్యం వర్తమానం అందించిన దైవజనులు, గనులైన సేవకులు, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అనేక చోట్ల దేవుని చేతిలో బలమైన పనిముట్టుగా వాడబడుతున్న సేవకులు శాంసన్ అన్నకి నా హృదయపూర్వక వందనాలు, మరి బాబుకి. అలాగే మొదటి 2 రోజులు ఉన్నది ఉన్నట్లుగా స్వచ్ఛమైన వాక్యాన్ని అందించే గొప్ప సేవకులు స్వామి అన్న 2 దినాలు చక్కటి వాక్యం అందించారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ రాత్రి ఈ సభకు వచ్చిన మీ అందరినీ ప్రభు దీవించునుగాక. వద్దా దీవెన ఆమెను అనొచ్చుగా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మిమ్మల్ని కూడా దీవించుగాక అనొచ్చు కదా. ఇక మొత్తం తీసుకొని పోవటమే, ఇచ్చేది ఏమీ లేదు. నాకు తెలుసు మీలో చాలామంది నేను బళ్ళారి ప్రాంతానికి రావాలని ప్రార్థన చేసిన బిడ్డలు ఉన్నారు. నేను ఇక్కడికి డేట్ ఇచ్చినప్పటి నుండి దైవజనులు సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేసింది మొదలుకొని చాలామంది బిడ్డలు ఫోన్ చేసి అడిగారు, అన్న మీరు ఎప్పుడు వస్తున్నారు? మీ రాక కొరకు కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. చాలామంది బిడ్డలు చెప్పారు. నేను నమ్ముతున్నాను మీరు చేసిన ప్రార్థనలే నన్ను ఈ స్థలానికి నడిపించాయి. నా కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ నా చేతులు జోడించి నా శిరస్సు వంచి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ రాత్రి రేపు రాత్రి మీ మధ్యలో నేను ఉంటాను. అలాగే చాలామంది ప్రార్థన చేయించుకోవాలని అడిగారు. ఈ రాత్రి రేపు రాత్రి వర్తమానం అయిపోయిన తర్వాత అయ్యగారు పర్మిషన్ ఇస్తే ప్రార్థన చేస్తాను. చేయొచ్చు కదయ్యా? ఓకే. ఈ రాత్రి ఫుల్ పర్మిషన్ అంట, హాఫ్ కూడా కాదు. ఈ రాత్రి రేపు రాత్రి మీకు ప్రార్థన చేస్తాను. అవకాశం ఉన్న బిడ్డలు ప్రార్థన చేయించుకొని వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తూ, ఆఖరిగా ప్రతిరోజు ఉదయం 5 గంటలకి యూట్యూబ్లో మీరు లేవటంతో దేవుని వాక్యం విని దేవుని వాక్యంతో మీ దినచర్య ప్రారంభించాలి అనే ఆశతో ప్రతిరోజు 5 గంటలకి యూట్యూబ్లో మెసేజ్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మీలో ఎవరైనా ఇంకా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని లేవటంతో దేవుని వాక్యం విని వాక్యంతో మీ దినచర్య ప్రారంభించాలని ప్రేమతో మనవి చేస్తూ, ఈ రాత్రి ప్రభు మన ఒక్కొక్కరితో ముఖాముఖిగా మాట్లాడి బలపరుచున్నట్లుగా
ఒకసారి అందరం చేతులు పైకెత్తి 2 చేతులు అల్లాడిస్తూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. 2 చేతులు అల్లాడిస్తూ కొంచెం స్వరం ఎత్తాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చిన వాళ్ళందరూ ఒకసారి మీ బైబిల్ తెరవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను చదువుతూ ఉండగా నిర్గమకాండం 20వ అధ్యాయం 24, 25 వచనాలు నాతో కలిసి. మంటి బలిపీఠమును అందరూ నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయునప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన యొడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనపడకుండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. ఇక అందరూ తలల పైకెత్తి ఈ ఒక్క మాట నాతో కలిసి చెప్పండి. నా నామమును, అందరూ నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. చివరి మాట, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దైవజనమా, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుషునికి దేవుడున్నాడు అనే నమ్మకం ఉంది. వాళ్ళు ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ జాతికి చెందిన వారైనా ప్రతి మనుషుని యొక్క మనస్సులో దేవుడున్నాడు అనే నమ్మకం ఉంది. కొంతమంది పైకి దేవుడు లేడు అని వాదిస్తారు. విచిత్రం చెప్పమంటారా? అలా వాదించే వ్యక్తుల గుండెల్లో కూడా దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంది. ఓసారి ఇలాగే ఒక సభ ఏర్పాటు చేశారట. 3 రోజుల సభ. ప్రపంచ దేశాల నుంచి మహా గొప్ప శాస్త్రవేత్తలు, వక్తలు వచ్చారు. ఆ సభ ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పంటారా? ఒరే, దేవుడు లేడురా, ఉన్నదంతా సైన్స్. దేవుడు లేడు, దయ్యం లేదు, ఇట్స్ ఎ ట్రాష్, ఇదంతా అబద్ధం, ఉన్నదంతా సైన్స్ తప్పితే దేవుడు లేడు అని సభలు ఏర్పాటు చేశారు. ఇలాగే వేల మంది ప్రజలు వచ్చారు. ఆ వక్తలు చెప్పిన మాటలు విని కూర్చున్న ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారట. ఒరే, వీళ్ళు చెప్పిందే నిజంరా, మనం అనవసరంగా ఇంతకాలం దేవుడున్నాడని నమ్మాం, ఉన్నదంతా సైన్సే అని ఆల్మోస్ట్ ఆ సభకు వచ్చిన వాళ్ళందరూ దేవుడు లేడు అనే నిర్ణయానికి వచ్చారు. ఇక ఆ సభలు ఏర్పాటు చేసిన కన్వీనర్ సభల ముగింపులో ఓట్ ఆఫ్ థ్యాంక్స్, వందన సమర్పణ అంటారు కదా, వందన సమర్పణ చేస్తూ ఇలా అన్నాడట. దేవుడు లేడు అనే ఈ జ్ఞాన సభలో దేవుని దయ వల్ల చక్కగా జరిగాయి అన్నాడట. ఏమన్నాడు? దేవుడు లేడనే ఈ జ్ఞాన సభలో దేవుని దయ వల్ల చక్కగా జరిగాయి అన్నాడట. మిమ్మల్ని అడుగుతా, ఇంతకీ దేవుడు ఉన్నట్ట లేనట్ట? మీకు తెలుగు వచ్చా రాదా? నోరు తెరిచి చెప్పాలి. ఉన్నట్లా లేనట్లా? అంటే లేడని పైకి అంటున్నారు కానీ వారి గుండెల్లో కూడా దేవుడు ఉన్నాడనే భయం ఉంది. ఏ మతస్థులకైనా, ఏ కులస్థులకైనా, ఏ జాతికి చెందిన వారికైనా దేవుడున్నాడు అనే నమ్మకం ప్రతి హృదయ క్షేత్రంలో గూడు కట్టుకుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ దేవుడనే పిచ్చి ప్రేమను బట్టి మనుషుడు
కులానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు, మతానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు, దేశానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు. ఎందుకు ఇంతమంది దేవుళ్ళను మనుషుడు పెట్టుకున్నాడు అంటే, ఏ మతాన్ని మనం విమర్శించకూడదు, ఏ కులాన్ని విమర్శించకూడదు. దేవుడని ఆ పిచ్చి ప్రేమను బట్టి, ఇంకొకసారి ఈ మాట చెప్తాను, దేవుడని ఆ పిచ్చి ప్రేమను బట్టి కులానికి ఒక దేవుణ్ణి, మతానికి ఒక దేవుణ్ణి, దేశానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నారు. సహజంగా ఒక్కొక్క కులస్తులు మా కులదేవుడి ఈయనే దేవుడని కులానికి ఒక దేవుణ్ణి, దేశానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నారు. మనుషులు అనుకుంటున్నట్లుగా అయ్యలరా, కులానికి ఒక దేవుడు లేడు, మతానికి ఒక దేవుడు లేడు, దేశానికి ఒక దేవుడు లేడు. నేనంట సర్వ సృష్టికి ఒక్కడే దేవుడున్నాడు. సర్వ సృష్టికి ఒక్కడే దేవుడున్నాడు. మీరు నన్ను అడగొచ్చు, ఒక్కడే దేవుడు ఉన్నాడని మీరు ఎట్లా చెప్తారు సార్? మేము కులానికి ఒక దేవుడు ఉన్నాడని నమ్ముతాం కదా, దేశానికి ఒక దేవుడు ఉన్నాడని నమ్ముతాం కదా, ఒక్కడే దేవుడని మీరు ఎలా చెప్తారు? ఎలాగో చెప్పంటారా? భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఆకాశంలో ఎంతమంది సూర్యులు ఉన్నారు? మీరెవరూ చెప్పట్లా. బళ్ళారిలో 10 మంది ఉన్నట్టున్నారు. అమ్మా, మీ బళ్ళారిలో ఎంతమంది సూర్యులు ఉన్నారు? అదే అట్లా చెప్పాలి అడిగిన మొదటిసారి. ఆకాశ మండలం అంతటికి, భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఆకాశంలో ఎంతమంది సూర్యులు ఉన్నారు? ఎంతమంది చంద్రులు ఉన్నారు? ఎన్ని భూములు ఉన్నాయి? ఇవన్నీ ఒక్కటే ఎందుకున్నాయో తెలుసా? సృష్టి అంతటిని కలుగ చేసిన దేవుడు ఒక్కడే గనుక. మనుషులు అనుకుంటున్నట్లుగా దేశానికి ఒక దేవుడు ఉంటే ఆకాశంలో కూడా దేశానికి ఒక సూర్యుడు ఉండేవాడు. విన్నారా? ఆకాశానికి ఒక సూర్యుడు. ఈరోజు ప్రపంచంలో 192 దేశాలు ఉన్నాయంటారు, దరిదాపుగా 200 దేశాలు. అప్పుడు ఆకాశంలో ఎంతమంది సూర్యులు ఉండాలి? నేనంట ఉన్న ఒక్క సూర్యుడినే మే నెలలో తట్టుకోలేకపోతున్నాం. 200 మంది సూర్యులుంటే ఒక్కొక్క ముఖం ఆఫ్రికా ఖండం వాళ్ళ మొహం కాకపోతే నన్ను అడగండి. ఉన్న ఒక్క సూర్యుడినే మే నెలలో తట్టుకోలేకపోతున్నాం. ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కటే భూమి. ఇవన్నీ ఒక్కొక్కటే ఉండటానికి కారణం ఏంటో తెలుసా? అంతరిక్షములు దేవుని మహిమను వివరిస్తున్నాయని లేఖనాల్లో రాయబడి ఉంది. అంతరిక్షం ఏమని చెప్తుందో తెలుసా? విఘ్నత కలిగిన మనుషులారా, కులానికి ఒక దేవుడు లేడయ్యా, మతానికి ఒక దేవుడు లేడయ్యా, దేశానికి ఒక దేవుడు లేడయ్యా, సర్వ సృష్టికి ఒక్కడే దేవుడున్నాడని అంతరిక్షము దేవుని మహిమను కొనియాడుతూ ఉంది. ఆ ఒక్క దేవుడెవరు? ఇది ఇక్కడ ప్రశ్న. ఆ ఒక్క దేవుడే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. సహజంగా మనోళ్ళందరికీ యేసు ప్రభు అంటే ఇష్టమే. యేసు ప్రభుని ఎవరు కాదనరు. మన భరతగడ్డలో బ్రతుకుతున్న మన సహోదరులందరికీ యేసు ప్రభు అంటే ఇష్టమే. ఆయన దేవుడు అని ఒప్పుకుంటారు. కాకపోతే ఒక మాట అంటారు, ఆయన దేవుడే కానీ ఎవరు దేవుడు? అదిగో చెప్పారు చూసారా? ఆయన దేవుడే కానీ తెల్లోళ్ళ దేవుడండి, ఆయన దేవుడే తెల్లోళ్ళ దేవుడండి అంటారు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, యేసు ప్రభువే కనుక నిజంగా తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే నాలాంటి నల్లోళ్ళంతా అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు. విజయ్ కుమార్ గారు, మీ పని కూడా అన్యాయం. ఏడు మీ ఓడేడి? రే తమ్ముడా, ఎక్కడున్నావు? పాటలు పాడిన తమ్ముడు. విజయ్ కుమార్ గారి పని అన్యాయమే, నా పని అన్యాయమే. అదిగో మా నల్ల బ్యాచ్ అక్కడక్కడ కనపడుతుంది. మీరందరూ ఎడ చూస్తున్నారు తెలుసా? మీరేదో తెల్లగా ఉన్నాడు చూస్తున్నారు. ఎవడు కనిపెట్టాడో నాకు తెలియదు కానీ ఎవరిని కదిలించిన అనే మాట, యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడండే, ఎవరిని కదిలించిన ఇదే మాట. నేనంట యేసుక్రీస్తే నిజంగా తెల్లోళ్ళ దేవుడు అయ్యుంటే, యేసుక్రీస్తే నిజంగా అమెరికా వాళ్ళ దేవుడు అయ్యుంటే,
యేసుక్రీస్తే నిజంగా ఇంగ్లాండ్ దేశపు దేవుడై ఉంటే భరతగడ్డలో పుట్టిన నేను ఆ తెల్లోళ్ళ దేవుణ్ణి పొరపాటును అంగీకరించేవాడిని కాదు. భరతగడ్డలో పుట్టిన నాకు అమెరికా దేవుడు అవసరం లేదు, ఆస్ట్రేలియా దేశం అవసరం లేదు, ఇంగ్లాండ్ దేశపు దేవుడు అవసరం లేదు. మీరు అడగొచ్చు, మరి ఎందుకు యేసు ప్రభుని మీరు నమ్ముకున్నారయ్యా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఒక్కడే దేవుడు. నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. అయితే ఈ దేవుడు ఎలాంటి వారో చెప్పంటారా? ప్రపంచంలో ప్రతి మనిషి దేవుణ్ణి కలుసుకోవటానికి ఆ ఊరు వెళ్తే దేవుడు కనపడతాడట, ఈ పట్టణానికి వెళ్తే దేవుడు ఉంటాడట, ఆ కొండ మీద దేవుడు ఉన్నాడట, ఈ గుట్ట మీద దేవుడు ఉన్నాడట, ఈ పొదల్లో దేవుడు ఉన్నాడట, ఆ స్థలంలో దేవుడు ఉన్నాడటనని దేవుని కలుసుకోవటానికి మనుషులు స్థలాలు వెతుకుతూ వెళ్తున్నారు. నేనంట, అయ్యలారా, ఈ దేవుని కలుసుకోవటానికి వెతుకుతూ నువ్వు స్థలాల యొద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ఎమ్మాన్యుయల్ చర్చ్ ఉందట, అక్కడికి వెళ్తే యేసు ప్రభు కనపడతాడు. ఇక్కడి నుంచి ఛార్జీలు పెట్టుకొని యేసు ప్రభుని చూడటానికి హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరంలా. అరే, విజయవాడలో ఎక్కడో గుణదల కొండ ఉందట, ఆ కొండ మీదకి వెళ్తే యేసు ప్రభు కనపడతాడటనని యేసు ప్రభును కలుసుకోవటానికి కొండలెక్కాల్సిన అవసరం లేదు, గుట్టలెక్కాల్సిన అవసరం లేదు, వెతుకుతూ స్థలాల యొద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి నేను ప్రకటించే ఈ యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నీవెక్కడుంటావో నీవు ఉన్న చోటికే దిగివచ్చే దేవుడు, దిగివచ్చే దేవుడు. అద్భుతం. ఈ దేవుని వెతుకుతూ నువ్వు స్థలాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ ఊరు వెళ్తే కనపడతాడు, ఈ ఊరు వెళ్తే కనపడతాడు, ఆ పట్టణానికి వెళ్తే కనపడతాడు, ఈ పట్టణానికి వెళ్తే కనపడతాడని యేసును కలుసుకోవటానికి స్థలాలు వెతుకుతూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ దేవుడు నీవెక్కడుంటావో నీవు ఉన్న చోటుకే గగనమును చీల్చుకొని నీ యొద్దకు దిగివచ్చే దేవుడి దేవుడు. ఆమెన్. ఒకవేళ నువ్వు అనొచ్చు, అయ్యా నేను పూరింట్లో ఉంటున్నా, నా పేద స్థితిని బట్టి, ఇది దిక్కులేంది దరిద్రురాలని నా పేద స్థితిని బట్టి నా తోబుట్టులే నా ఇంటికి రాట్లా. పూరీలు కూడా కాదయ్యా, చెట్టు కింద కాపురం చేస్తున్న కడు పేదదాన్ని. నా పేద స్థితిని బట్టి నా అన్నదమ్ముళ్ళే నన్ను పలకరించట్లా, నా తోబుట్టులే నా ఇంటికి రాట్లా. నాలాంటి పేదదాని ఇంటికి దేవుడు వస్తాడా అయ్యా? నాలాంటి పేదోడింటికి యేసు ప్రభు వస్తాడా అయ్యా? నేను పూరింట్లో బ్రతికేదాన్ని నా ఇంటికి యేసయ్య వస్తాడా? నేనంట, పూరీలు కాదు. ఒకవేళ చెట్టు కింద నువ్వు కాపురం చేస్తున్నా, చెట్టు కూడా నీకు గతి లేదు, ఎడారిలో నువ్వు కాపురం చేస్తున్నా, నువ్వెక్కడున్నా నీవు ఉన్న చోటుకే ఈ దేవుడు దిగి వచ్చే దేవుడు. సింహాల బోనులో ఉంటే సింహాల బోనులోకి దిగి వస్తాడు, ఎడారిలో ఉంటే ఎడారిలోకి దిగి వస్తాడు, అగ్ని మంటల్లో ఉంటే అగ్ని మంటల్లోకి దిగి వస్తాడు. ఏ స్థలములో నీవు ఉంటావో నీవు ఉన్న స్థలములోకి దిగి వస్తాడు ఆయన. నమ్ముతారా? ఈ రాత్రి దేవుడు మన మధ్యకు దిగి రాబోతూ ఉన్నాడు. ఈ బళ్ళారి పట్టణంలో ఇదిగో ఈ మైదానంలో మీటింగ్ జరుగుతుంది కదా, విశ్వసించండి క్రైస్తవ జనమా, ఈ రాత్రి గగనమును చీల్చుకొని నా ప్రభు నీ యొద్దకు దిగిరాబోతున్నాడు ఆయన. ఎందుకు దిగి వస్తాడు ఆయన? ఇక్కడ మనం చదివాం కదా, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అంటాడు. ఒకసారి చెప్పండి, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. మన యొద్దకు వచ్చే దేవుడు ఏం చేస్తాడట? ఒక్కొక్క బిడ్డను ఆశీర్వదిస్తాడు. దైవజనమా, దేవుడు ఆశీర్వదించే విధానం ఎలా ఉంటుందో ఒక ఖరీదైన మాట చెప్తాను, గుండెల్లో రాసుకోండి. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించే విధానం, నీ చేతిలో ఏదుందో నీ చేతిలో ఉన్నదాన్నే దేవుడు ఆశీర్వదించి నిన్ను విస్తరింప చేయటం ప్రారంభిస్తాడు. అంటే దేవుడు ఆశీర్వదించడం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, ఆ రాత్రి ప్రార్థన చేసి పండుకొని ఉంటే
తెల్లారి పాటకల్లా 2000 రూపాయల కట్టల మూట 10 మూటలు మన వాకిటి దగ్గర పడేస్తాడేమో, అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా దేవుడు మ్యాజిక్ చేస్తాడేమో. నో 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 నో, అలా ఆశీర్వదించడం. అఫ్కోర్స్ ఇప్పుడు 2000 రూపాయల నోట్లు లేవులేండి. అట్లా కాకుండా రాత్రి నువ్వు ప్రార్థన చేసి పండుకొని ఉంటే ఓ బస్తా బంగారం ఎంతమ్మా? 1 కావాలా 2 కావాలా? ఒక 2 బస్తాల బంగారపు మూట మన వాకిటి ముందేసి, భక్తురాలా నిన్ను ఆశీర్వదించా అని దేవుడు అలా ఆశీర్వదించడం. క్రైస్తవ జనమా, దేవుడు నిన్ను ఆశీర్వదించే విధానం ఏ రీతిగా ఉంటుందో గుండెల్లో రాసుకో. నీ చేతిలో ఏ ఉద్యోగం ఉందో దానితోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ చేతిలో ఏ వ్యాపారం ఉందో దానితోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ చేతిలో ఏ సర్టిఫికెట్ ఉందో, ఐటీఐ చదివేవా? 10th క్లాస్ సర్టిఫికెటే ఉందా? డిగ్రీ సర్టిఫికెటే ఉందా? 4th క్లాస్ ఎంప్లాయీగానే చిన్న ఉద్యోగం చేస్తున్నావా? నీ చేతిలో ఏ సర్టిఫికెట్ ఉందో నీ చేతిలో ఉన్న దానితోనే ఈ దేవుడు చిత్ర విచిత్రాలు జరిగిస్తాడు. ఈ దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించడానికి మోషే చేతిలో ఉన్న చేతికర్ర దేవునికి చాలు. కరువు కాలములో ఆ పేద విధవరాల్ని పోషించటానికి ఆ పేద విధవరాల ఇంటిలో ఉన్న కొంచెం మాట్లాడాలి, కొంచెం మాంసమా? ఎక్కడ రాసింది ఆ మాట? కొంచెం నూనె ఆ విధవరాల ఇంటిలో ఉన్న కొంచెం నూనెతో కరువు కాలమంతా దేవుడు పోషించాడు. ఫిలిష్తీయుల మీద అఖండమైన విజయాన్ని ఇవ్వటానికి సంసోను చేతిలో ఉన్న గాడిద ఎముకతోనే చిత్ర విచిత్రాలు జరిగించాడు. ఇంకో మాట చెప్పమంటారా? 5000 మంది పురుషుల ఆకలి తీర్చటానికి ఆ చిన్నవాడి చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 ఎండు చేపలు కాదురా, 2 చేపలు. చిన్న ఏంటవి? ఎండు చేపలు కాదు, 2 చేపలు 5 రొట్టెలు. నేనంట ఆ ప్రార్థనా కూటానికి పురుషులు 5000 మంది వచ్చారు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, సహజంగా ఏ ప్రార్థనకైనా పురుషులు ఎక్కువ వస్తారా, స్త్రీలు ఎక్కువ వస్తారా? నేనంట పురుషులే 5000 మంది వచ్చారంటే స్త్రీలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? అబ్బా 10,000. ఆ తమ్ముడు ఆ ప్రార్థనకి వెళ్ళి వచ్చినట్టున్నాడు, పెద్దగా చెప్తున్నాడు 10,000 అని. రైట్, 10,000 మంది. సరే, స్త్రీలు 10,000, పురుషులు 5,000 అనుకోండి. మరి స్త్రీలు పురుషులు వస్తే పిల్ల బ్యాచ్ రాకుండా ఉంటుందా? బ్రదర్ మీరే చెప్పాలి, పిల్లలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? వాళ్ళు 5,000. అయ్యయ్యో, ఇజ్రాయేలీలకు మనకలాగా 2-3 పిల్లలు కాదు. యాకోబుకు మొత్తం ఎంతమంది పిల్లలు బైబిల్లో? యాకోబుకి 12 కాదు తమ్ముడా, దేనమన చంపకో, 13 మంది. మొత్తం యాకోబుకు 13 మంది పిల్లలు. ఇజ్రాయేలు దేశంలో మన దేశంలో లాగా 1 ముద్దు, 2 హద్దు, 3 వద్దే వద్దు. ఈ స్లోగన్ ఆ దేశంలో లేదు. యాకోబు ఒక్కడికి 13 మంది పిల్లలు. ఇప్పుడు చెప్పండి, 5,000 మంది పురుషులు ఇంటూ 13, నీ క్యాల్కులేటర్ దాటిపోద్ది. అంటే ఒక చరిత్రకారుడు ఏం చెప్తాడంటే, ఆ రోజు ఆ ప్రార్థన కూటానికి రమారమి 25,000 మంది ప్రజలు వచ్చారట. ఎంతమంది సార్? రమారమి 25,000 మంది ప్రజలు వచ్చారట. ఈ 25,000 మంది ప్రజల ఆకలి తీర్చడానికి వారి చేతిలో ఏముంది? 5 రొట్టెలు 2 చేపలు. ఓ మాట కూడా అడుగుతా, యేసయ్య వాళ్ళకి వెజిటేరియన్ ఫుడ్ పెట్టాలనుకున్నాడా, నాన్ వెజిటేరియన్ పెట్టాలనుకున్నాడా? చేపలు నాన్ వెజే కదా, నాన్ వెజిటేరియన్ పెట్టాలనుకున్నాడు. మనిషికి ఉండే కృప ఏంటంటే, కూరగాయల భోజనం అప్పుడు పైన ఒక ముద్ద దీన్ని లెగుస్తాడు. నాన్ వెజిటేరియన్ అప్పుడు మాత్రం అదిలించి కుదిలించి ఎంత దించాలో అంత దించి ఆ తర్వాత బేవ్ కదా. అయ్యగారు అవునా కదా? కూరగాయల భోజనం అప్పుడు ఊరకు పైన ఏదో కలుపుతాడు. నాన్ వెజ్ అప్పుడు మాత్రం ఎంత బ్యాటింగ్ చేయాలో అంత బ్యాటింగ్ చేయాల్సిందే.
ఇప్పుడు నాకు ఆలోచన ఏంటంటే 25,000 మందికి నాన్ వెజిటేరియన్తో భోజనం పెట్టాలంటే ఉన్నదెంత? 5 రొట్టెలు 2 చేపలు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ 5 రొట్టెలను 2 చేపలను యేసుక్రీస్తు ఆశీర్వదిస్తే ఆయన ఆశీర్వదించగా 25,000 మంది తృప్తిగా తిన్నారు. తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలాయి. ఉన్నదెంత? 5 రొట్టెలు 2 చేపలు. దైవజనమా, ప్రతి నెల నువ్వు జీతం తీసుకోవటంతో, ప్రతి వారం నువ్వు బటువాడా తీసుకోవటంతో ఈ ప్రార్థన చేయి. అయ్యా, 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదిస్తే 25,000 మంది తృప్తిగా తినగా, 5,000 మంది పురుషులు తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలేటట్లుగా చేసావు కదయ్యా. నా 10,000 రూపాయల జీతాన్ని ఆశీర్వదించయ్యా. నా 20,000 రూపాయల జీతాన్ని ఆశీర్వదించయ్యా. ఈ వారం కష్టపడి సంపాదించినప్పుడు వచ్చిన ఈ 4,000 రూపాయల జీతాన్ని ఆశీర్వదించయ్యా అని దేవుడు నీకు ఇచ్చిన కష్టాధ్యతాన్ని దేవుడు ఆశీర్వదించమని నువ్వు ప్రార్థన చేస్తే ఆ నెల నువ్వు పోషించబడగా, నీ పిల్లల ఫీజు కట్టగా, నీ ఇంటి అద్దె కట్టగా, నీ కుటుంబ అవసరాలు తీర్చబడగా, రాబడిలో 10% దేవునికి ఇవ్వగా, నెల చివరి వచ్చేసరికి ఎంతో కొంత మిగిలేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ ఈరోజు ఈ రాత్రి వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఎవరి జీవితంలోనైనా నెల చివరి వచ్చేసరికి కష్టార్జితం సరిపోక ఎక్కడో ఓ చోట అప్పు చేసుకుంటూ బ్రతుకుతున్నారా? నెల చివరి వచ్చేసరికి ఎవరి యొద్దకు వెళ్ళి ఎంతో కొంత అప్పు చేసుకునే పరిస్థితి ఒకవేళ ఇంతకాలం జరుగుతూ వచ్చిందా? దేవుని ప్రతినిధిగా ఈ రాత్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ రాత్రి దేవుడు మన యొద్దకు దిగి వచ్చి నీ చేతుల కష్టాధ్యతను ఆయన ఆశీర్వదించునుగాక. ప్రతి నెల నీ కష్టాధ్యతలో మిగులుబడి దేవుడు దయచేయునుగాక. మంచిది. ఆ దేవుడు మన యొద్దకు దిగి రావాలంటే ఏం చేయాలో చెప్తా అంటాడు దేవుడు ఇక్కడ. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించున్నట్లుగా, నువ్వు బలిపీఠం కడతావు కదా, బలిపీఠం కడతావు కదా, ఆ బలిపీఠాన్ని రాళ్లతో కట్టేటప్పుడు మలచిన రాళ్లతో నువ్వు బలిపీఠం కట్టొద్దు. రాయికి ఇనప పనిముట్టు తగిలితే రాయి అపవిత్రమైపోద్ది. అపవిత్రమైన రాళ్లతో బలిపీఠం కడితే బలిపీఠం అపవిత్రమైపోద్ది. అపవిత్రమైన బలిపీఠం దగ్గరికి పవిత్రుడైన నేను దిగిరాలేను. నేను దిగి రావాలంటే బలిపీఠం పవిత్రంగా ఉండాలి. అయ్యా, బలిపీఠం పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి? పవిత్రమైన రాళ్లతో బలిపీఠం కట్టాలి. పవిత్రమైన రాళ్ళు అంటే వేటిని పవిత్రమైన రాళ్ళు అంటారయ్యా? ఇనప పనిముట్టు తగలకుండా ఏ రాయి జాగ్రత్తగా ఉంటుందో ఆ రాళ్లతో కట్టబడిన బలిపీఠం పవిత్రంగా ఉంటుంది అంటాడు. క్రైస్తవ సంఘమా, ఇప్పుడు లోతైన వాక్యం మీరు వినబోతున్నారు, శ్రద్ధగా వినండి. రాయి ఒక్కొక్క విశ్వాసికి గుర్తు. అపోస్తుడైన పేతురు వారు మాట్లాడుతూ అంటాడు, ఆత్మ సంబంధమైన మందిరంలో సజీవమైన రాళ్ళుగా మీరు కట్టబడుచున్నారు అంటాడు. ఒకసారి ఈ మాట చెప్పండి, నాతో కలిసి చెప్పండి. ఆత్మ సంబంధమైన మందిరములో సజీవమైన రాళ్ళుగా మీరు కట్టబడుచున్నారు. శరీర సంబంధమైన మందిరం ఉంది, ఆత్మ సంబంధమైన మందిరం ఉంది. నిర్జీవమైన రాళ్ళు ఉన్నాయి, సజీవమైన రాళ్ళు ఉన్నాయి. శరీర సంబంధమైన మందిరం ఉంది, మనం వెళ్ళే చర్చి, అది శరీర సంబంధమైన మందిరం. ఆ మందిరాన్ని నిర్జీవమైన రాళ్లతో కట్టాం. మనం ఎవరిమో తెలుసా? ఆత్మ సంబంధమైన మందిరాలం. ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో ఒక్కొక్క విశ్వాసి సజీవమైన రాయి. చెప్పండి, ఎవరి మనం? ఒక్కొక్క బిడ్డ సజీవమైన రాయి. సజీవమైన రాయిగా పిలువబడుతున్న విశ్వాసి జీవితంలో ఇనప పనిముట్టు తగలకుండా, ఇనప పనిముట్టు తనకు అంటకుండా ఎవరు తమను తాము కాపాడుకుంటారో వారు పవిత్రమైన రాళ్ళు అవుతారు. పవిత్రమైన రాళ్లతో కట్టబడిన బలిపీఠం
పవిత్రమైన బలిపీఠం అయిపోద్ది. బలిపీఠం పవిత్రమైనదైతే పవిత్రుడైన దేవుడు గగనమును చీల్చుకొని మన యొద్దకు దిగి రావటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. అంటే ఈ మాట విని అయ్యగారు అంటే ఇక రేపటి నుంచి ఎనప పనిముట్టు పట్టుకొని పని చేయకూడదు అంటారు మీరు, అంతే కదా? కొడవలి పట్టుకోకూడదా? గడ్డ పొలుగు ఏమంటారండి దీన్ని? అంతే కదా? ఇక్కడ మన కన్నడలో ఏమంటారు గడ్డ పొలుగుని? ఆరే కదా? ఓహో, ఇంతకాలం ఆరే పట్టుకోకూడదా? గడ్డ పొలుగు పట్టుకోకూడదా? పార పట్టుకోకూడదా? ఎనప పనిముట్టు పట్టుకోకూడదా అని చెప్పి ఎనప పనిముట్టు పట్టుకోవటం మానేశారు కాక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎనప పనిముట్టు అనేది కయ్యూను స్వభావాలకి, కయ్యూను వంశంలో పుట్టిన వ్యక్తుల స్వభావాలకు గుర్తుగా ఉంది. రాయికి ఎనప పనిముట్టు తగలకూడదంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఏ క్రైస్తవుడు కయ్యూను వంటి వాడిగా ఉండకూడదు. రెండవది, కయ్యూను వంశస్థుల స్వభావాలు తనకు అంటుకోకుండా ఏ వ్యక్తి తనను తాను కాపాడుకుంటాడో పవిత్రమైన రాళ్ల యొద్దకు పవిత్రుడైన దేవుడు దిగి వస్తాడు. అయ్యా, ఎనప పనిముట్టు కయ్యూను వంశపు స్వభావాలకు గుర్తు అని బైబిల్లో దేన్ని ఆధారం చేసుకొని చెప్తారు? ఆదికాండం చూడండి, 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 22వ వచనం. 4వ అధ్యాయం 22వ వచనం నాతో కలిసి చెప్పండి. మరియు సిల్ల తొబల్ కయ్యూనును కనెను. అతడు, అందరూ చెప్పాలి, అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ ఎనప పనిముట్లన్నిటినీ చేయువాడు. తొబల్ కయ్యూను సహోదరి పేరు నయమా. నా వైపు చూసి మీరు సమాధానం చెప్పాలి, నోరు తెరిచి మాట్లాడాలి. ఎనప పనిముట్లను వాడుకలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? సమాధానం చెప్పాలి. ఎనప పనిముట్లను వాడుకలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? తొబల్ కయ్యూను. చెప్పండి. తొబల్ కయ్యూను ఎవరయ్య అంటే లెమెకుకు కుమారుడు. లెమెకు ఎవరయ్య అంటే కయ్యూను వంశంలో పుట్టినటువంటి వాడు. మరలా చెప్తాను, కయ్యూను వంశంలో పుట్టినవాడు లెమెకు. ఆ లెమెకుకు పుట్టినటువంటి వాడే తొబల్ కయ్యూను. ఒకసారి మీరు ఆలోచించండి. రాయికి ఎనప పనిముట్టు తగలకూడదంటే యేసయ్య పిల్లలు కయ్యూను వంటి వారిగా ఉండకూడదు, కయ్యూను వంశపు వ్యక్తుల స్వభావాలు కలిగిన వారిగా ఉండకూడదు. ఇప్పుడు మీరు అడగొచ్చు, అయ్యా కయ్యూను వంశపు స్వభావాలు అంటున్నారు, కయ్యూను వంశపు స్వభావాలు ఎలాంటివి? ఓ మాట అడుగుతా, తెలిసిన వాళ్ళు నాకు సమాధానం చెప్పండి. బైబిల్ అంతటిలో 2 భార్యలు కలిగిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మీరు తెలుగు వాళ్ళ, అమెరికా వాళ్ళ? మీకు తెలుగు వచ్చు కదా, కన్నడ సహోదరులారా, తెలుగు వచ్చు కదా. నేను అడిగిన మాట ఏంటంటే, బైబిల్లో 2 భార్యలు కలిగిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అబ్రహాం. ఏమ్మా, మీ సార్ పేరు అబ్రహామే ఏంటి? కాదు. ఒక ఆయన్ని అడిగారంట, బైబిల్లో మొట్టమొదటి కమల పిల్లలు ఎవరని. ట్విన్స్. మొట్టమొదటి కమల పిల్లలు ఎవరంటే ఒక పండితుడు లేచి చెప్పాడట, 1 సమూయేలు 2 సమూయేలు అన్నాడంట. మరలా అడుగుతా, బైబిల్ అంతటిలో 2 భార్యలు కలిగిన మొట్టమొదటి వ్యక్తి లెమెకు. లెమెకు ఎవరో తెలుసా? కయ్యూను వంశంలో పుట్టినటువంటి వాడు. క్రైస్తవ జనమ, కయ్యూను ఎలాంటి వాడు అయ్యంటే, కయ్యూను వంశావళి ఎలాంటిదై అంటే అపవిత్రమైనటువంటి వంశావళి. బహుభార్యా తత్వాన్ని లోకంలోకి తీసుకొచ్చిన ఓ చట్ట వ్యక్తిత్వం కలిగిన వాడు కయ్యూను వంశంలో ఉన్నాడు. మీరు అడగొచ్చు, అయ్యా బహుభార్యా తత్వాన్ని దేవుడు అంగీకరించడా?
ఇద్దరు ముగ్గురు భార్యలను కలిగి ఉండటాన్ని దేవుడు అంగీకరించడా? భార్య ఉండగా అక్రమ సంబంధంలోకి వెళ్ళటం, భర్త ఉండగా అక్రమ సంబంధంలోకి వెళ్ళటం దేవుడు అంగీకరించడా? అంగీకరించడు. అంగీకరించడని ఘంటాపదంగా చెప్పే ఓ మాట మీకు చెప్తాను. ఏదెను తోటలో ఆదామును కలుగు చేసి ఆదాము ప్రక్కలో నుంచి ఎముకను తీసి, నేను మిమ్మల్ని అడుగుతా, ఆదాము ప్రక్కలో నుంచి ఎముకను తీసి ఆ ఎముకలో నుండి ఎంతమంది అవ్వమ్మలను దేవుడు కలుగు చేశాడు? ఒకళ్ళనా ఏడుగురినా? ఏడుగురిని దేవుడు చేయలేడా? ఏడుగురిని చేయలేడా? ఏడుగురినేం కర్మ, 70 మందిని కూడా చేయగలడు. ఏడుగురినేం కర్మ. తమ్ముడు ఇందాక చక్కటి పాట పాడాడు, ఆయనకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా? ఒక్క అవ్వమన కాదు, ఎంతమందిని చేయగలడు? 7గురిని చేయగలడు. నేను అనుకుంటా, ఒకవేళ 7గురినే కనుక చేసి ఉంటే ఆదాం వాళ్ళకి ఏమని పేరు పెట్టేవాడో చెప్పమంటారా? మొదట ఆమెకి సోమవారం అవ్వమ్మ, రెండో ఆమెకి మంగళవారం అవ్వమ్మ, మూడో ఆమెకి, నాలుగో ఆమెకి, ఐదో ఆమెకి, ఆరో ఆమెకి, 7 ఆదివారం అవ్వమ్మ. ఇక ఆదాం బ్రతుకు ఏమైందో తెలుసా? రంకులు రాట్నం తిరిగినట్లుగా వారమంతా వాళ్ళ చుట్టూతో తిరగాల్సింది. దైవజనమా ఒక్కసారి ఆలోచించండి. 7గురు అవ్వమ్మల్ని దేవుడు చేయగలడు, 70 మంది అవ్వమ్మల్ని చేయగలడు. తీయబడిన ఎముకలో నుండి ఒక్క అవ్వనే దేవుడు కలుగు చేయటానికి కలిగిన బృహత్తరమైన కార్యం. ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక్క స్త్రీకి మాత్రమే బద్ధుడై ఉండాలి. విన్నారా? ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా వివాహం జరిగిన తర్వాత ఒక్క స్త్రీకి మాత్రమే బద్ధుడై ఉండాలి. భార్య ఉండగా పరస్త్రీ దగ్గరికి వెళ్ళటాన్ని దేవుడు అంగీకరించలేదు. ఎట్ దట్ సేమ్ టైం ఒక స్త్రీ బ్రతుకు కాలమంతా ఒక్క పురుషుడుకు మాత్రమే బద్ధురాలై ఉండాలి. ఈ రాత్రి వాక్యం వింటున్న పురుషులారా, దేవుని ప్రతినిధిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీకు వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు. మీ వివాహమైన ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీ భార్యను తప్ప పరస్త్రీని మీ కౌగిటికి రానివ్వకుండా, పరస్త్రీని నీ హృదయంలోకి రానివ్వకుండా, పరస్త్రీని చేరకుండా నీ భార్య విషయంలో నువ్వు నమ్మకమైన భర్తవేనా? ఈ రాత్రి వాక్యం వింటున్న పురుషులారా ఒక మాట, నీ వివాహమైన ఆనాటి నుండి ఈనాటి వరకు నీ భార్యను కాక పరస్త్రీని నీ కౌగిట్లోనికి రానివ్వకుండా నీ భార్య విషయంలో నీవు నమ్మకమైన భర్తవేనా? నమ్మకమైన భర్తవో, విశ్వాసఘాతకుడైన భర్తవో ఒక్కసారి మీరు ఆలోచించండి. మన ప్రాంతాల్లో ఉండే పద్ధతి ఏంటంటే, భర్త దారి తప్పాడట, భార్య ఏడుస్తుంది, బ్రతిమలాడుకుంటుంది. భార్య మాట వెంటలేదని ఇక అమ్మాయి అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మీ అబ్బాయి దారి తప్పాడు అత్తయ్య, అక్రమంగా బ్రతుకుతున్నాడు అత్తయ్య, మీ అబ్బాయి కాస్త 4 బుద్ధి మాటలు చెప్పండి అత్తయ్య, అక్రమ సంబంధంలో ఇంకో స్త్రీతో తిరుగుతున్నాడట అని అత్తతో చెప్తే, అత్త కోడల వైపు చూసి అందంట, ఆడు మగవాడే, ఒకళ్ళతో కాకపోతే 7గురితోనా? ఎవర్రా మనిషే? ఒకళ్ళతో కాకపోతే 2తో తిరుగుతాడే, ఆడు మగవాడే అందంట. నేనంట, ఈ మొసలతో చస్తే కానీ ఆడు బాగుపడతాడు. మనోళ్ళు అనే మాట ఏంటో తెలుసా? ఆడు మగోడే. దైవజనమా, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఒక్కటే నీతి, ఒక్కటే నీతి. మగోడికి ఒక నీతి, ఆడోడికి ఒక నీతి. దేవుడు తన నీతిని మార్చడు. మరొక్కసారి అయ్యలారా, ఈ కడవరి దినాల్లో ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు వెచ్చడివిడిగా జరుగుతున్నాయి, అపవిత్రమైన కార్యక్రమాలు వెచ్చడివిడిగా జరుగుతున్నాయి. భార్య గొంతు కోసే విశ్వాసఘాతకులైన భర్తలో ఈ రాత్రి వాక్యం వింటున్న మీలో ఎవరైనా అట్టివారిగా బ్రతుకుతున్నారేమో జాగ్రత్త. అట్టివాడిగా నువ్వు బ్రతికితే రాయి అపవిత్రమైపోయినట్టు లెక్క. అపవిత్రమైన బలిపీఠం దగ్గరికి పవిత్రుడైన దేవుడు
దిగి రాలేడు. ఈ రాత్రి వాక్యం వింటున్న తల్లులారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మీ వివాహమై ఎంతకాలం అవుతుందో నాకు తెలియదు, ఎంతకాలం క్రితం మీ వివాహం జరిగిందో నాకు తెలియదు. దేవుని ప్రతినిధిగా ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్న మాట, నీ వివాహమైన ఆనాటి నుండి ఈనాటి వరకు నీ భర్తను తప్ప పరపురుషుని కౌగిటికి వెళ్లకుండా ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన కన్యకగా నీ కన్యత్వాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతున్నావా? పరపురుషుని కౌగిట్లోకి వెళ్లకుండా, నీ మనస్సులో కూడా పరపురుషుని ఆలోచన రాకుండా ఒక్కడే పురుషునికి అంకితం చేయబడిన పవిత్రమైన స్త్రీగా నీ కన్యత్వాన్ని కాపాడుకుంటున్నావా? ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించండి. కన్యత్వాన్ని కాపాడుకుంటున్నావో బజారు స్త్రీగా బ్రతుకుతున్నావో ఒక్కసారి ఆలోచించు. కన్యత్వాన్ని కాపాడుకునే పవిత్రమైన స్త్రీగా బ్రతుకుతున్నావో విశ్వాసఘాతకురాలైన స్త్రీగా బ్రతుకుతున్నావో ఆలోచించు. ఒకవేళ ఆ అపవిత్రపు మరకలు నీకంటితే ఈ రాత్రి ఈ కూడిక దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఆ మరకలను ఈ రాత్రి కడుక్కుంటావని దేవుడు ఆశపడ్డాడు. ఇకనైనా నీ బ్రతుకును మార్చుకుంటావని, ఇకనైనా నీ జీవితాన్ని దిద్దుకుంటావని, నిన్ను మార్చటం కోసమే, నీలో పరివర్తన కలుగు చేయటం కోసమే దైవ సేవకుని హృదయాన్ని రేపి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నీ కోసమే దేవుడి మీటింగ్ ఏర్పాటు చేశాడు. యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులు మీకంటూ ఒక అబ్బాయిని చూసి వివాహం చేసే వరకు, మీకంటూ ఒక అమ్మాయిని చూసి వివాహం చేసే వరకు మీ శీలాన్ని కాపాడుకోండి. ఒక ఘాటైన మాట చెప్తా, ఇది చాలా చేదుగా ఉంటుంది ఈ మాట. నాకు యవ్వనం ఉంది, అందం ఉంది, వయస్సు ఉంది, ఆ అబ్బాయి ప్రపోజల్ పంపించాడు, ఈ అబ్బాయి ప్రపోజల్ పంపించాడు, నా మనస్సుకు నచ్చాడు, నా గ్రీకు వీరుడు దొరికాడు అని వివాహం కాకమునిపే ఎవరికో మనసిచ్చి శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటే, వివాహం కాకమునుపు ఒక అబ్బాయి అమ్మాయి తప్పటడుగు వేస్తే జారత్వము అని వాక్యం అంటుంది. నేనంట, వివాహం కాకుండా నువ్వు జార కార్యక్రమాలు చేస్తే రేపు నీకు వివాహం అయిన తర్వాత ఎలాంటి పిల్లలు పుట్టుకొస్తారు? వేప చెట్టులో నుంచి ఏ కాయలు వస్తాయి సార్? మామిడికాయలా? వేప చెట్టులో నుంచి ఏ కాయలు వస్తాయి? చెట్టు వేపదైతే వచ్చే విత్తనాలు వేప విత్తనాలే. వేప విత్తనం విత్తితే వేప చెట్టే బయటకు వస్తుంది. వివాహం కాకమునుపు తప్పుడు త్రోవలకు వెళ్ళి నువ్వు జారత్వం చేస్తే యవన బిడ్డలారా భయపడండి, యవన చెల్లెలారా భయపడండి. వివాహం కాకుండా నువ్వు తప్పుడు అడుగులు వేసి జార కార్యక్రమాలు చేస్తే రేపు నీకు వివాహమైన తర్వాత ఆ జార సంతతి పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది, జాగ్రత్త. హైదరాబాద్ లాంటి కార్పొరేట్ ఫీల్డ్లో యవన పిల్లల పరిస్థితి ఎలా అయిందో చెప్తా. ఆ అబ్బాయి అమ్మాయి విపరీతంగా ప్రేమించుకున్నారంట. నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు. వాళ్ళ ప్రేమ తారాస్థాయికి వెళ్ళిపోయింది. కాఫీ తాగటానికి కేఫ్కి వెళ్ళారు, ఎదురు బొదురు కూర్చున్నారు, ముచ్చట్లు ఆడుకున్నారు. ఈలోపు ఆ అమ్మాయికి వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చి సెల్ ఫోన్ అక్కడ పెట్టిందట. సెల్ ఫోన్ అక్కడ పెట్టి వాష్రూమ్కి వెళ్ళిందట. ఈ పిచ్చోడు ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని, నా గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ నంబరు ఏ పేరు మీద ఫీడ్ చేసుకుంది, ఏమని ఫీడ్ చేసుకుంది? మై షాజహాన్, మై మిస్టర్ పర్ఫెక్ట్, మై స్వీట్ స్వీట్ హార్ట్. ఏ విజయ్ కుమార్ గారు అదేలే. మా చర్చిలో ఒక పిల్లోడు రాసుకున్నాడు, నా దగ్గర ఉన్నాడు, ఫోన్ అక్కడ పెట్టాడు, వాడికి ఫోన్ వచ్చింది. నేను సడన్గా అట్లా చూస్తే పైన ఏమైనా రాసిందో తెలుసా? పేరు దగ్గర మై హార్ట్ బీట్ అని రాసి ఉంది. రే ఎవర్రా నీ హార్ట్ బీట్ అన్నా? ఎవరిదరా ఈ నంబర్ అంటే మా భార్యదేలే అన్నా అన్నాడు. అట్లయితే పర్వాలేదులే అనుకున్నా. చూడండి,
ఈ పిచ్చోడు నా గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ నంబర్ ఏమని ఫీడ్ చేసుకుందా అని చెప్పి మొత్తానికి నంబర్ డైల్ చేశాడు. నంబర్ డైల్ చేస్తే అక్కడ ఏమని పేరు వచ్చిందో తెలుసా? బకరా నెంబర్ 10 అని వచ్చిందంట. అయ్యారు బకరా నెంబర్ 10 అంటే ఇప్పుడు 9 గొర్రెలు అయిపోయినాయి అన్నా, ఇప్పుడు 9 గొర్రెలు అయిపోయినాయి. ఇది కూడా, ఇది 10వ, ఇది కూడా గొర్రె అంటే రేపో మాపో దిగజారి బ్రతుకుతున్నారు ప్రజలు. నీతి విలువలు లేని స్థితిలో బ్రతుకుతున్నారు ప్రజలు. సెల్ ఫోన్ మార్చినట్లుగా భర్తలను మారుస్తున్నారు, సెల్ ఫోన్ మార్చినట్లుగా భార్యలను మారుస్తున్నారు, సెల్ ఫోన్ మార్చినట్లుగా పాతగిలిన వస్తువులను మార్చినట్లుగా బంధాలను మారుస్తున్నారు. ఇది ఎవరి స్వభావం? కయ్యూను స్వభావం. ఇది ఎవరి స్వభావం? కయ్యూను వంశావళిలో పుట్టిన వ్యక్తుల స్వభావం. ఏదైనా తోటలో బయలుపరచబడిన దేవుని నీతి, ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక స్త్రీతోనే, ఒక స్త్రీ బ్రతుకు కాలమంతా ఒక పురుషుడికే బద్ధురాలై ఉండాలి. అలాంటి పవిత్రమైన జీవితం నిజంగా నీలో కనబడితే గగనమును చీల్చుకొని రాత్రి దేవుడు నీ యొద్దకు దిగిరాబోతూ ఉన్నాడు. ఈ రాత్రి దిగిరాబోతున్నాడు ఆయన. అయిలారా, ఈ రాత్రి దేవుడు నీ యొద్దకు దిగి వచ్చినట్లుగా అపవిత్రపు మరకలు నీకేమైనంటాయా? పాపపు మరకలు ఏమైనంటాయా? జారత్వపు మరకలు ఏమైనా అంటాయా? కాముకత్వపు మరకలు ఏమైనా అంటాయా? ఈ కూడికి ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఈ రాత్రి అయినా కడుక్కుంటావని దేవుడు ఆశపడ్డాడు. కడుక్కుందాం, పవిత్రమైన పెండ్లి కుమార్తెగా దేవుని కొరకు మార్చబడుదాం గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రెండవది, కయ్యను దేవుని సన్నిధికి దూరమైన వాడు. విచిత్రం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని సన్నిధికి వచ్చి బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి కయ్యను. బలిపీఠం మీద అర్పణ అర్పించిన మొట్టమొదటి వ్యక్తి కయ్యను. బైబిల్లో ఎవరికి రాని ఆలోచన కయ్యనుకు వచ్చింది. బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి కయ్యనే, అర్పణ అర్పించిన మొట్టమొదటి వ్యక్తి కయ్యనే, చివరికి నరహత్య జరిగించిన మొట్టమొదటి వ్యక్తి కూడా కయ్యనే. మావాడు అన్నిట్లో ఫస్టే. విన్నారా? బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టిన తర్వాత తన అర్పణ దేవుడు అంగీకరించలేదని యెహోవా సన్నిధిలో నుంచి తను దూరంగా వెళ్ళిపోయాడట. యెహోవా సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడట. మొదటిసారి దేవుని సన్నిధికి వచ్చిన వాడు కడసరి వాడైపోయి దేవునికి పూర్తిగా దూరంగా వెళ్ళిపోయాడు. ఈ రాత్రి అయ్యలారా, నీ జీవితంలో ఏం జరిగినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవం వచ్చినా, నష్టం కలిగినా, మేలు కలిగినా, కీడు కలిగినా, లాభం కలిగినా, ఎప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టకుందువుగాక. కయ్యను ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాడు? యెహోవా సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళాడట. నేను మీతో ఒక మాట అంట, ఆదివారం వచ్చిందంటే కుటుంబ సమేతంగా పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళండి. భార్య, భర్త, పిల్లలు ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకుండా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మీరు కనబడుదురుగాక. ఒక డెక్క అయినా ఆదివారం మన ఇళ్లల్లో విడిచిపెట్టబడకుండునుగాక. తల్లులారా, నా వైపు చూడండి. సంవత్సరానికి వచ్చి 52 ఆదివారాలు ఉంటాయి. సంవత్సరానికి వచ్చి 52 ఆదివారాలు ఉంటాయి. 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా పోగొట్టుకోకుండా ప్రతి సంవత్సరం ఫుల్ అటెండెన్స్. చెప్పండి పెద్దగా ఫుల్ అటెండెన్స్. సింగిల్ సండే కూడా మిస్ కావద్దు. దేవుని సన్నిధికి పొరపాటున దూరం కావద్దు. ఎందుకు దేవుని సన్నిధికి పదే రావాలి? దేవుని సన్నిధి ఎలాంటిదో చెప్తాను. సన్నిధి అనే తెలుగు మాటకున్న అర్థం సా ప్లస్ నిధి. సా ప్లస్ నిధి. దాని అర్థం ఏంటో తెలుసా? సమస్త నిధులు కలిగిందే దేవుని సన్నిధి.
గుండెల్లో రాసుకొని, సమస్త నిధులు కలిగిందే దేవుని సన్నిధి. నీకు కావలసిన సమాధానం దొరికే స్థలం దేవుని సన్నిధే. నీకు కావలసిన ఆరోగ్యాన్ని పెంచే స్థలం దేవుని సన్నిధే. నీకు కావలసిన నెమ్మది, ఆరోగ్యం, ఐశ్వర్యం, సమస్త నిధులు కలిగిందే దేవుని సన్నిధి. దైవజనుడిగా చెప్తున్నాను, ప్రతి ఆదివారం ఒక్క డెక్క కూడా ఇంటిలో విడిచిపెట్టబడకుండా సకుటుంబ సపరివారంగా దేవుని సన్నిధిలో కనబడుదుముగాక. ఆయన సన్నిధి ఎంత శక్తివంతమైనదో చెప్తాను. ఓసారి అహరోన్ అనే భక్తుడు ఎండిపోయిన కర్రను దేవుని సన్నిధిలో వేశాడు. తెల్లారింది. ఆ ఎండిపోయిన కర్ర ఎలా ఉందో చూద్దామని వెళ్తే ఆ ఎండిపోయిన కర్ర పచ్చటి చెట్టులాగా మారిపోయింది. పచ్చటి చెట్టులాగా మారిపోయింది. బాదం పూత పూసి, బాదం కాయలు కాసి, బాదం చెట్టులాగా మారిపోయింది. విచిత్రం చెప్పమంటారా? అది జామ చెట్టు కాల, మామిడి చెట్టు కాల. అయ్యా, బళ్ళారీలు ఎక్కువగా ఏ చెట్లు ఉంటాయి? అన్నీ ఉంటాయా? బతికిచ్చారైతే. జామ చెట్టు కాల, సపోటా చెట్టు కాల, సీతాఫలపు చెట్టు కాల. ఏ చెట్టు అయిందో తెలుసా? బాదం చెట్టు అయింది. దేవుని సన్నిధిలో వేసేటప్పుడు ఎండిపోయిన కర్ర, ఆయన సన్నిధిలో వేసిన తర్వాత ఎండిన కర్ర పచ్చటి చెట్టుగా మారిపోయింది. అయ్యా, బ్రతుకులు ఎండిపోయాయా? ఆర్థికంగా ఎండిపోయారా? ఆరోగ్యం ఎండిపోయిందా? నీ బ్రతుకు చూస్తే బ్రతుకు ఎండిపోయిన బ్రతుకుగా కనబడుతుందా? ఒక శుభవార్త, ఇలాగే దేవుని సన్నిధికి రండి. ఆయన సన్నిధి ఎండిపోయిన మీ బ్రతుకులను పచ్చటి బ్రతుకులుగా మార్చటం ప్రారంభిస్తాను. మోడుబారిపోయిన బ్రతుకులను చిగురింపజేయగలిగిన శక్తి, ఎండిపోయిన జీవితాలను పచ్చటి చెట్లుగా మార్చగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది. దేవుని సన్నిధిలో ఉంది. అందుకని పొరపాటున ప్రాణం పోయే ఆఖరి క్షణాల్లో కూడా ఆరోగ్యం బాగాకపోయినా ఆ అనారోగ్యంతోనే దేవుని సన్నిధికి రండి. అనారోగ్యంతో రండి, ఆరోగ్యాన్ని పొందుకొని వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ భయంకరమైన అనారోగ్యం నేనంట, అలాగే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటూ వింటూ దేవుని మందిరములోనే ప్రాణ విడిచే భాగ్యం దేవుడు మనకిచ్చునుగాక. హాస్పిటల్లో చచ్చిపోతే మంచిదా? మందిరంలో చచ్చిపోతే మంచిదా? చూడండి, సావు అంటంతో ఒక్కళ్ళ మాట్లాడట్లా. హాస్పిటల్లో చనిపోతే మంచిదా? మందిరంలో చనిపోతే మంచిదా? ఐసీయూలో చనిపోతే మంచిదా? దేవుని ఇంట్లో చనిపోతే మంచిదా? మన ఇంట్లో నా వైపు చూడాలి. మన ఇంట్లో చనిపోతే మంచిదా? దేవుని ఇంట్లో చనిపోతే మంచిదా? నేనంట, గుండెల్లో రాసుకోండి, సంవత్సరానికి 52 ఆదివారాలు ఒక్క ఆదివారం కూడా దేవుని సన్నిధిని కోల్పోకుందుముగాక. రైట్. నేను మరలా అడుగుతాను, ఆ ఎండిపోయిన చెట్టు ఏ చెట్టు? ఆ ఎండిపోయిన కర్ర ఏ చెట్టు అయింది? చెప్పాలి. ఏ చెట్టు అయింది? ఇంకోసారి చెప్పాలి. ఏ చెట్టు అయింది? జామ చెట్టు కాల, మామిడి చెట్టు కాల, సపోటా చెట్టు కాల, సీతాఫలపు చెట్టు కాల. చెప్పండి, ఏ చెట్టు అయింది? బాదం చెట్టు అయింది అన్నాం కదా. మనిషి తినే వృక్ష ఫలాలన్నిటిలో అత్యంత ఖరీదైన వృక్ష ఫలం బాదం. అత్యంత ఖరీదైన వృక్ష ఫలం బాదం. మార్కెట్కి వెళ్తే ఒకేసారి 5 కిలోల మామిడికాయలు కొంటాం, ఒకేసారి 5 కిలోల జాంకాయలు కొంటాం, 2-3 కిలోల సపోటాలు కొంటాం. ఎప్పుడైనా ఒకేసారి 5 కిలోల బాదం కొన్నారా? అక్క, పెళ్ళిళ్ళకు కూడా కొనలేదు అక్క. ఎందుకు కొనలేదు చెప్పండి? ఎందుకు కొనలేదు చెప్పండి? ఖరీదైంది. దేవుని సన్నిధిలో వేసేటప్పుడు విలువలేనిది దేవుని సన్నిధిలో వేయబడిన తర్వాత అత్యంత విలువైనదిగా అది మార్చబడిపోయింది. నమ్మండి మాట, నమ్మండి మాట. మీ గ్రామస్తులు మిమ్మల్ని చూసి వీడెంత, వీడు బ్రతికెంత, ఇదెంత, దీని బ్రతికెంత అని మీ కుటుంబాన్ని చూసి చులకనగా మాట్లాడుతున్నారా? ఎగతాళిగా మాట్లాడుతున్నారా? వీళ్ళు దరిద్రులండే, ఎప్పుడు అప్పు అప్పు అప్పు, ఇదేనండి వాళ్ళ నాట్. మా గ్రామంలోనే వీళ్ళు దరిద్రులండి,
మా గ్రామంలోనే వీళ్ళు వెలివేయబడిన వాళ్ళండని చూసిన ప్రజలంతా నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని గూర్చి ఎగతాళిగా మాట్లాడుతున్నారా? తమ్ముళ్ళరా, చెల్లెలరా, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి క్రమంగా దేవుని సన్నిధిలో పెరగండి. ఎక్కడ విలువలేని వారిగా కనపడ్డారో అదే గ్రామంలో అత్యంత విలువైన వారిగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. నమ్మండి మాట. ఏ గ్రామం మిమ్మల్ని తృణీకరించిందో, ఏ గ్రామం మిమ్మల్ని వెలివేసిందో, ఏ గ్రామం మిమ్మల్ని చిన్నచూపు చూసిందో, నేను ప్రకటించే ఈ దేవుడు తృణీకరించబడిన చోటే మూలకు తలరాళ్ళుగా మిమ్మల్ని మార్చే దేవుడు అయి ఉన్నాడు. తృణీకరించబడిన చోటే, విలువలేని చోటే అత్యంత విలువైన బ్రతుకులుగా మీ బ్రతుకులు మార్చగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉంది. బ్రతుకులను అద్భుతంగా మార్చగలిగే దేవుని సన్నిధిని విడిచిపెట్టి కయ్యను దూరంగా వెళ్ళిపోయాడు. మనం ఎప్పుడు దేవుని సన్నిధికి దూరంగా బ్రతకకుందుముగాక. కయ్యను స్వభావాలు. నంబర్ 1, అపవిత్రత. మనం అపవిత్రులుగా బ్రతకొద్దు, దేవుడు మన యొద్దకు దిగి వస్తాడు. నంబర్ 2, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళినవాడు మనం దేవుని సన్నిధికి దగ్గరగా వచ్చుదుముగాక. 3వది, కయ్యను అసూయపరుడు. తన బలిని దేవుడు అంగీకరించలేదు. తన తమ్ముడు హేబేలు బలిని అంగీకరించిన కారణాన తమ్ముడు మీద వ్యసనపడి, తమ్ముడు మీద పడి సొంత తమ్ముడిని చంపి పొట్టను పెట్టుకున్నట్లుగా చూస్తాం. ఎందుకు చంపాడు, ఎందుకు నరహంతకుడయ్యాడో చెప్పంటారా? అతనిలో ఉన్న అసూయ. ఒకసారి చెప్పండి. అతనిలో ఉన్న అసూయ. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు మన కళ్ళ ముందు ఎవరైనా ఆశీర్వదించబడతా ఉంటే వాళ్ళని చూసి మనం అసూయ పడద్దు. వాళ్ళని చూసి మనస్సులో వ్యసన పడకూడదు, మత్సర పడకూడదు. ఎవరైనా నీ కళ్ళ ముందు ఆశీర్వదించబడితే, ఏ సేవకుడైనా నీ కళ్ళ ముందు ఓ బలమైన పనిముట్టుగా వాడబడతా ఉంటే, ఎవరైనా నీ కళ్ళ ముందు దీవించబడి వర్ధిల్లుతూ ఉంటే వాళ్ళని చూసి, దేవా వాళ్ళలో ఏ మంచి చూసి నువ్వు ఆశీర్వదించావో ఇంకెక్కువ ఆశీర్వదించాయా, ఇంకెక్కువ వాళ్ళని దీవించాయా, వాళ్ళ పిల్లలను ఇంకెక్కువ ఆశీర్వదించాయా అనే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కానీ ఏనాడు ఒకని ఎదుగుదల చూసి మనస్సులో కూడా మనం మత్సరపడే వ్యక్తులుగా ఉండకుందుముగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. మత్సరం దేవుని పిల్లలకు మంచిది కాదు. దేవుని పిల్లలకే కాదు, ఎవ్వరికి మంచిది కాదు. మత్సరాన్ని గురించి బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? మత్సరము వలన ఎముకలకు కుళ్ళు పుట్టును అని రాస్తుంది. దేనికి కుళ్ళు పుడుతుందట? దాని అర్థం ఏంటో తెలుసా? మత్సరం మరణం కంటే బలమైంది. మత్సరం మరణం కంటే బలమైనది. ఎందుకు ఆ మాట అంటున్నానో తెలుసా? మనిషి చనిపోయాడు, మరణం వచ్చింది. మరణం వచ్చిన తర్వాత మరణం శరీరానికి కుళ్ళు కలుగు చేస్తుంది, కానీ ఎముకలకు కుళ్ళు కలుగు చేయలేదు. ఒక మనిషి చనిపోయిన తర్వాత దరిదాపుగా 4-5 వేల సంవత్సరాల వరకు ఎముకలు అట్లాగే ఉంటాయి. శరీరం కుళ్ళిపోద్దు, కానీ మరణం ఎముకలకు కుళ్ళు కలుగు చేయలేదు. విచిత్రం ఏంటో తెలుసా? మరణం కంటే మత్సరం ఎందుకు భయంకరమైనదంటే, మరణం చేయలేని పని మత్సరం చేస్తుంది, ఎముకలకు కుళ్ళు కలుగు చేస్తుంది. ఈరోజు లోకంలో ఎక్కడ చూసినా ఒకళ్ళను చూసి ఒకళ్ళు అసూయ, ఈర్ష్య, ద్వేషం, ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలు బ్రతుకుతున్నారు. ఆ ఇద్దరు దేవుడు నమ్ముకున్న వాళ్ళేనంట. దేవుడు అక్కడికి ప్రత్యక్షమరే, నీ భక్తికి నేను మెచ్చా, ఏదో అడుగుతానన్నావు కదా, ఏం కావాలో కోరుకోరా, నువ్వు అడిగిన ప్రతిదీ నీకు ఇచ్చేస్తా, తదాస్తు అన్నాడట. వెంటనే వాడు స్టార్ట్ చేశాడట, దేవా అదిగో నా ఎదుట వాడు కూడా ప్రార్థన చేస్తున్నాడే, వాడు 1 అడిగితే నాకు 2 ఇయ్యాలయ్యా, వాడు 1 అడిగితే 2 ఇయ్యాలయ్యా అంటే దేవుడు అన్నాడట, రే వాడు జోలు నీకెందుకురా, నా వైపు చూడాలి, వాడు జోలు నీకెందుకురా, నీకేం కావాలో కోరుకో అంటే, లేదయ్యా
వాడికి ఒకటి ఇస్తే నాకు 2 కావాలా. వాడు ఏం అడుగుతాడో అడగండి, వాడు అడిగిన దానికి నాకు 2 అన్నాడట. సరే, దేవుడు వీడి దగ్గర నుంచి ఆడి దగ్గరికి వెళ్ళాడట. భక్తా, ఓ భక్తా, నీకేం కావాలో కోరుకో భక్తుడా అంటే, రెండో వాడు అన్నాడట, దేవా నా ఒక కన్ను తీసేయి, ఒక చెయ్యి తీసేయి, ఒక కాలు తీసేయి అన్నాడంట. దేవుడికి అర్థం కాకరే, నువ్వు అడుగుతున్న మాట ఏంట్రా? కన్ను తీసేయమంటావేంట్రా, చెయ్యి తీసేయమంటావేంట్రా, కాలు తీసేయమంటావేంట్రా అంటే ఆడంటాడట, దేవా నాకు పోయేది ఒక్కన్నేగా, నాకు పోయేది ఒక్కాలేగా, నాకు పోయేది ఒక చెయ్యేగా, వాడికైతే చూడండి వారవలేనితనం, అసూయ. దైవజనమ, అసూయ ఎంత భయంకరమైనదో చెప్తాను. దావీదు అఖండమైన విజయాన్ని సాధించి గొలియాతును చంపి ఆ ఖడ్గాన్ని చాతబుని విజయవీరుడై యెరూషలేం పట్టణానికి వస్తూ ఉంటే, యెరూషలేములో ఉన్న స్త్రీలందరూ పాటలు పాడటం ప్రారంభించారు. ఏమని? దావీదుకు 10,000 కొలది, దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలది స్తుతులు కలుగునుగా. కానీ దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలదని ప్రశంసిస్తూ ఉన్నారు. గమనించండి, సౌలు ఆ మాట వినటంతో నేను రాజునై ఉంటే నాకు 1000, దావీదు గాడికి 10,000 అని దావీదు మీద విషపు చూపు నిలిపాడట. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మరుసటి దినమున దురాత్మ సౌలు మీదకి బలముగా దిగొచ్చిందట. నేను మిమ్మల్ని అడుగుతా, సౌలు మీదకి బలంగా దిగి రావటానికి దురాత్మ, సౌలు ఏమన్నా బ్రాందీ షాప్కి వెళ్ళాడా? నా వైపు చూసి చెప్పాలి. సౌలు ఏమన్నా బ్రాందీ షాప్కి వెళ్ళాడా? సౌలు ఏమన్నా సినిమా హాల్కి వెళ్ళాడా? జారత్వపు కార్యక్రమాలు చేశాడా? లేదు. అసూయ పడ్డాడు, మత్సర పడ్డాడు. విషపు చూపు దావీదు మీద నిలపటాన్ని బట్టి దురాత్మ సౌలు మీదకి వచ్చింది. అయిలారా, మీలో ఎప్పుడైనా ఎవరినైనా చూసి అసూయపడినట్లుగా జ్ఞాపకం ఉంటే, మనస్సులో మత్సరపడినట్లుగా జ్ఞాపకం ఉంటే, ఆ మరకలు ఈ రాత్రి దేవుని సన్నిధిలో కడుగుకునే కృప దేవుడు మనకు దయచేయునుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. రైట్. ఈ మత్సరం ఏం చేసింది? సొంత తమ్ముణ్ణి చంపేసింది. బైబిల్లో బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి కయ్యనే. నరహత్య జరిగించిన మొట్టమొదటి వ్యక్తి కూడా కయ్యనే. నేనంట, యేసయ్యను ఆరాధించే పిల్లలు ఎవ్వరూ కూడా నరహంతకులు కాకూడదు. మీరు అనొచ్చు, అన్నయ్య నరహత్య చేయటమే నా బ్రతుకులో నేను ఎప్పుడు ఎవరిని చంపలేదు అన్నయ్య, అసలు రక్తం చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతాను అన్నయ్య, కోడి గొంతు కోయటానికే నాకు భయం అన్నయ్య, తింటమైతే తింటా కానీ ఆ కోడి రక్తం చూస్తేనే భయం అన్నయ్య, అట్లాంటిది నేను మనిషిని చంపటం అన్నయ్య, నేను ఎప్పుడు నరహత్య చేయలేదు అని అంటారా? అయిలారా వినండి, పాత నిబంధనలో కత్తితో ఒకరిని పొడిస్తే నరహత్య. క్రొత్త నిబంధనలో నరహత్య ఏదో తెలుసా? సహోదరుని ద్వేషించు ప్రతి వాడు నరహంతకుడు వాక్యం అంటుంది. నాతో కలిసి చెప్పండి, సహోదరుణ్ణి, పెద్దగా సహోదరుణ్ణి ద్వేషించు ప్రతివాడు నరహంతకుడు. ఎవరు నరహంతకులు చెప్పాలి? ద్వేషం కలిగిన ప్రతి వ్యక్తి నరహంతకుడు. ద్వేషపు మనస్సు కలిగిన ప్రతి వ్యక్తి నరహంతకుడు. నేను మిమ్మల్ని అడుగుతా, ఎవరు నరహంతకులంటే ద్వేషం కలిగిన వ్యక్తి నరహంతకుడు. భార్యను ద్వేషించే భర్త నరహంతకుడు అంటుంది. భార్యను ద్వేషించే భర్తను ద్వేషించే భార్య నరహంతకులు అని వాక్యం అంటుంది. అత్తను ద్వేషించే కోడలు, కోడలను ద్వేషించే అత్త
నరహంతకురాలు అని వాక్యం ఉంటుంది. ఆడపడుచును ద్వేషించే అమ్మాయి, ఇంటికొచ్చే కోడలను ద్వేషించే ఆడపడుచు నరహంతకురాలు అంటుంది. తోటి విశ్వాసిని ద్వేషించే విశ్వాసి, తోటి సేవకుని ద్వేషించే వ్యక్తి నరహంతకులు అని వాక్యం ఉంటుంది. ఎవరు నరహంతకులు? ద్వేషం కలిగిన ప్రతి వ్యక్తి నరహంతకుడు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా, నా వైపు చూసి సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారో, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి. బాబోయ్, దరిదాపుగా అందరూ చేతులు ఎత్తారు. థ్యాంక్ యూ. ఆదివారం మీలో ఎంతమంది చర్చికి వెళ్తారో, చర్చికి వెళ్ళే వాళ్ళు చేతులు ఎత్తండి. బాబోయ్, బళ్ళారి వాళ్ళు మామూలు కాదు, మంచి భక్తి పరుల్లాగా ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ చేతులు పైకి ఎత్తారు. దించండి. ఇప్పుడు అడుగుతా, అన్నయ్య నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు అన్నయ్య, మా అత్తను అస్సలు ద్వేషించను అన్నయ్య, తల్లిలాగా చూసుకుంటా. అయ్యయ్యో, మా కోడలను కూతురులాగా చూసుకుంటా. నా భార్యను గుండెల్లో పెట్టుకుంటానన్నా. అమ్మో, నా భర్త అంటే నాకు చాలా ప్రేమ అన్నా. మా సంఘానికి వచ్చే బిడ్డలో నేను ఎవరిని ద్వేషించనన్నా. అసలు ద్వేషం అనేది నా డిక్షనరీలో లేదన్నా. నేను ఎవరిని ద్వేషించనన్నా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. నేనంట ఒక్కళ్ళ చెయ్యి పైకెత్తిన పూలదండేసి ఫోటో తీసి రేపు పేపర్లు వేపిస్తా. మరలా అడుగుతా, బ్రదర్స్ నా వైపు చూడాలి. నేను ఎవరిని ద్వేషించనన్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే ఇప్పుడు మీరు అందరూ ఎవరు బ్యాచ్? కయ్యను గడి బ్యాచ్. ఇప్పుడు రాళ్ళకు రక్తపు మరకలు అంటితే నా వైపు చూడండి. ద్వేషం కలిగిన బలిపీఠం దగ్గరికి దేవుడు దిగొస్తాడా? చెప్పాలి. ద్వేషం కలిగిన బలిపీఠం దగ్గరికి దేవుడు దిగొస్తాడా? దిగిరాడు. ద్వేషం కలిగిన ప్రతి వ్యక్తి నరహంతకుడు వాక్యం అంటుంది. ఈరోజు కొన్ని సంఘాల్లో పరిస్థితి ఏంటో తెలుసా? ఒకే సంఘానికి వస్తారు, ఒకే దైవ సేవకుడి దగ్గర వాక్యం వింటారు. విచిత్రం చూడండి, ఒకే దైవ సేవకుడి దగ్గర వాక్యం వింటారు, ఒకే రొట్టెలోనిది తింటారు, ఒకే పాత్రలోనిది త్రాగుతారు. ఎదురు కన్నపడప్పుడు మాత్రం నా వైపు చూడండి, సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. అక్క సాగదీసిందంటే హైదరాబాద్ దాకా పోవాలా. సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అందా, ఆ సిస్టర్ అట్లా దాటిపోవటం ఆలస్యం. మూతి 30 వంకలు దిక్కపోతే నన్ను అడగండి. ఒకే చర్చికి వస్తారు, ఒకే పాత్రలో నిధి త్రాగుతారు, ఒకే దైవ సేవకుని నోటు నుండి బయలుదేరే వర్తమానం వింటారు. ఈ అక్కంటే ఆ అక్కకు పడదు, ఆ అక్కంటే ఈ అక్కకు పడదు. మా బ్రదర్స్ పలకరించుకునేటప్పుడు, మా పాస్టర్ గారులు కూడా పలకరించుకునేటప్పుడు భలే ప్రేమగా పలకరించుకుంటారు. అన్న ఇట్రా విజయ్ కుమార్ గారు, ఎట్రండి ఒకసారి, ఇటు తిరగండి. ఎంత ప్రేమగా హత్తుకుంటారో తెలుసా? అన్న ప్రైజ్లాడన్నా చెప్పండి నాకు కూడా. ప్రైజ్లాడు పాస్టర్ గారు. అబ్బా, నేను ఒకసారి చెప్తే అయ్యగారు 2 సార్లు ప్రైజ్లాడు అన్నాడు. ప్రైజ్లాడు పాస్టర్ గారు. ప్రైజ్లాడన్నా మీరేమనుకుంటారో తెలుసు, ఇటు తిరగండి. అబ్బా, అయ్యగారు వాళ్ళ మధ్యలో ఎంత ప్రేమ ఉందో చూడండి. ఒకళ్ళనొకళ్ళు హత్తుకున్నారు. అబ్బా ఎంత ప్రేమరా అనుకుంటారు. ఇక్కడ చిదంబర రహస్యం ఏంటో తెలుసా? హత్తుకున్నప్పుడు పొట్టలు కలుస్తాయి కానీ హృదయాలు గలవో. వినండి, మన హృదయాలు కలుస్తాయి, మన ఇద్దరి మధ్యలో ఏమీ ఉండదు, ఎప్పటికీ ఉండదు. యేసయ్య రాకడ వరకు, మనం ప్రభు సన్నిధికి చేరే వరకు. కానీ ఎక్కువ శాతం ఎట్టుంటుందో తెలుసా? ఇటు తిరగండి అయ్యగారు, నేనేం చేయను అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకుంటారు అబ్బా అయ్యగారు వాళ్ళ మధ్యలో ఏమి ప్రేమ ఉందరా. విచిత్రం, హత్తుకున్నది నిజమే, హత్తుకున్నప్పుడు పొట్టలు కలుస్తాయి కానీ హృదయాలు కలవండి. విచిత్రం. వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకే చర్చికి వస్తారు. ఎవరిది బ్యాచ్? పెద్దగా చెప్పాలి. మీలో ఎవరైనా కయ్యూను వంటి వారు అయి ఉంటే చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అబ్బాబ్బాబ్బా, ఎక్కడ చూసినా ద్వేషమే కదండి.
ఒకరోజు ఒక ఆయన ఎదురుపడ్డాడు, బ్రదర్ మీ భార్య చక్కగా చర్చికి వెళ్తుంది, మీరు కూడా చర్చికి వెళ్ళొచ్చు కదా, మంచిగా చర్చికి వెళ్ళొచ్చు కదా అన్న. అంటాడు, అయ్యగారు మా ఆవిడ మారితే నేను కూడా మారుతాను అయ్యగారు అన్నాడు. అరే మీ ఆవిడ మారేదేంటయ్యా, 7 సంవత్సరాలు అవుతుందట కదా బాప్తిస్మం తీసుకొని, చక్కగా చర్చికి వెళ్తుంది కదా అన్న. అంటాడు నా వైపు చూసి, అయ్యగారు మా ఆవిడ మారిందా? ఎవరన్నారు? నా వైపు చూసి అంటాడు, పాస్టర్ గారు మీరు ఏమనుకోనంటే చెప్తా. చెప్పయ్యా అన్న. మీరు ఏమనుకోనంటే చెప్తా. ఇక ఎంత చెప్పిన తర్వాత అనుకునేది ఏముంది, ఏం చెప్పాలనుకున్నావో చెప్పయ్యా అన్న. అంటాడు, ఈ భూమి మీద మీ పాస్టర్లు అంత అమాయకులు ఇంకొకళ్ళు ఉండరు అన్నాడు. ఒరే ఇంతలో మాట అన్నావేంట్రా నాయన? ఏమన్నాడంటే మీ పాస్టర్లు అంత అమాయకులు భూమి మీద ఉండరు అన్నాడు. ఎందుకయ్యా ఇంతలో మాట అన్నావు అన్న. మీరు ఎంత అమాయకులు అంటే, తెల్లసీర కట్టుకొని బైబిల్ తీసుకొని చర్చికి వస్తే మారిపోయింది అంటారు. మారాల్సింది బట్టలా హృదయమా అన్నాడు. హృదయమే నాయన, బట్టలు కూడా మారసరి, మారకపోయిన బట్టల సంగతి, హృదయం మాత్రం మారాలి అన్న. అంటాడు, మా ఆవిడ ఏం మారిందో చెప్తాను మీకు, ఆగండి. వాళ్ళ ఇంటోళ్ళు వస్తే, వాళ్ళ పుట్టింటోళ్ళు వస్తే, వాళ్ళ పుట్టింటోళ్ళు పోయిందాక మా ఇంట్లో ప్రతిరోజు కోడిని కోస్తుందో, మేకను కోస్తుందో, కుక్కను కోస్తుందో, నక్కను కోస్తుందో తెలీదు. వాళ్ళోళ్ళు పోయిందాక ప్రతిరోజు క్రిస్మస్ పండుగ. ఎప్పుడైనా మా వాళ్ళు వస్తే ఆయన అంటాడు, మా వాళ్ళు రారు, మా వాళ్ళు రారు. ఒకవేళ ఎప్పుడైనా మా వాళ్ళు వస్తే, నా తరపు వాళ్ళు వస్తే, వాళ్ళు పోయిందాక మా ఇంట్లో ప్రతిరోజు లెంట డేసేనండి. జాడీలో పచ్చడి, రొట్టెలో కారం. ఊరుకో అట్టెందుకు చేస్తుంది అయ్యా అన్న. ఏం జరిగిందో చెప్తా నాగండి. 6 నెలల క్రితం మా నాన్న పాలకొల్లు నుంచి ఫోన్ చేశాడు, ఒరే అబ్బాయి అమ్మ చనిపోయింది కదా, నేను ఒక్కడనే ఉన్నా కదా, ఓ 3 నెలలు నీ దగ్గర ఉంటాను రా అని ఫోన్ చేశాడు. నేను అన్నా, నాన్న 3 నెలలు కాదు నాన్న, 6 నెలలు ఉందుకొని రా నాన్న అని మా నాన్నకి నేనే టికెట్ బుక్ చేసి మొత్తానికి బస్ స్టాండ్కి వస్తే పికప్ చేసుకోవడానికి మా ఆవిడికి చెప్పి వెళ్ళా. మా నాన్నను బస్ స్టాండ్ కాడ బండి ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చే లోపు మా ఆవిడ నడి మంచం మీద వండుకొని, అదిగో అక్కలకు గుర్తొచ్చింది, నవ్వుకుంటున్నారు, తలకు గుడ్డగట్టి తలనొప్పో 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 అల్లాడిపోతుందట. పాపం ఈ అమాయకుడికి అర్థం కాక ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చాడు. తెల్లారిన తర్వాత 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాడు. తగ్గిందా అని అడిగాడు, కొంచెం పెరిగింది అందంట. ఆ తర్వాత ఎంబీబీఎస్ని తీసుకొచ్చాడు, ఈ ఎండీని తీసుకొచ్చాడు. వారం రోజుల పాటు నడి మంచం దిగలేదంట. తలపోటో 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 అల్లాడిపోతా మంచం మీద పండుకొని మామయ్య వైపు చూసి అంటదట, మామయ్య రాక రాక వచ్చావు మామయ్య, నా చేత్తో ఏదో చేసి పెడదాం అనుకున్నాను మామయ్య, ఈ మాయదారి తలనొప్పి ఇప్పుడే రావాలా మామయ్య అని ఏడుస్తూ ఉందంట. భర్త చూసి, అయ్యో పాపం మా నాన్న కోసం ఎంత ఏడుస్తుందో, అల్లాడిపోతుంది అని ఈసారి పెద్ద డాక్టర్ని తీసుకొచ్చాడట. అద్భుతం, 10 రోజుల పాటు మంచం దిగలేదట. అద్భుతం. ఇక 15 రోజుల తర్వాత తండ్రి వచ్చి, మరి అబ్బాయి నేను వెళ్తా, టికెట్ బుక్ చేయరా అన్నాడంట. నాన్న 6 నెలలు ఉండమని చెప్తే 15 రోజులకే వెళ్తావేంటి నాన్న? మీ ఆవిడికి తలనొప్పి తగ్గలేదు కదరా. తలనొప్పిది ఏముంది నాన్న, ఇవాళ కాకపోతే రేపు తగ్గిద్ది. నేను పోయేదాకా తగ్గదరా. నువ్వు పోయేదాకా తగ్గటం ఏంటి నాన్న? నీ తలనొప్పికి మా ఆవిడ తలనొప్పికి సంబంధం ఏంటి? నువ్వు ఉండు నాన్న. నీకు ఎట్టాడి పెద్ద పెద్ద మాటలు అర్థం కాదులేరా, నేను వెళ్ళిన తర్వాతే మీ ఆవిడికి తగ్గిద్దిలేరా అని అన్నాడట. నువ్వు వెళ్ళిన తర్వాతే మా ఆవిడికి తలనొప్పి తగ్గిద్ది అన్న సంగతి నీకెట్టా తెలుసు నాన్న అన్నాడట. అప్పుడు ఆ నాన్న చెప్పాడంట, మీ అమ్మ దగ్గర ఎక్స్పీరియన్స్ రా. మీ అమ్మ దగ్గర ఎక్స్పీరియన్స్ రా, మీ అమ్మ చేసేది కూడా అదే. అక్క మీరు అట్లాంటి వాళ్ళు కాదులే అక్క, మీ అమ్మ దగ్గర ఎక్స్పీరియన్స్, మా అమ్మ దగ్గర ఎక్స్పీరియన్సా? ఇదేంటి నాన్న? నీకు తర్వాత అర్థమైతేలారని వెళ్ళిపోయాడట. విచిత్రం ఏంటో తెలుసా, వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన మరుక్షణమే తలనొప్పి అంతా మాయమైపోయిందట. చూడండి, చర్చికి వస్తారు,
చర్చికి వస్తారు, అత్తమామలు ప్రేమించలేని కోడలు. సరే, అత్తలేమైనా తక్కువ తిన్నారా? కూతురును ఒక రకంగా ప్రేమిస్తారు, కొడుకును ఒక రకంగా ప్రేమిస్తారు. ఇంటికి వచ్చిన ఆడకూతురు కోడలు ఉంటుంది చూసారా, ఎంతకాలం ఉన్న ఆ అత్త ఇంటికి వచ్చిన కోడల్ని బయట మనిషి చూసినట్టే చూస్తుంది. కోడలు అక్కడ ఉన్నప్పుడు కొడుకు చెవులు కొరుకుతుంది, గొసగొసలాడుతుంది. కోడలు రాకపోయి, ఈ కోడలు రాబోతుందంటే చాలు, అడుగులు సప్పుడు విందంటే చాలు, గప్చుప్ సైలెంట్ అయిపోద్ది. ఇది కోడలు చూస్తుంది. వాళ్ళ కొడుకు దగ్గర ఏదో గొసగొసలాడుతుంది, నేను రావటంతో ఆపిందంటే ఎవరు కూర్చి చెప్పి ఉంటుంది? అదిగో చూసారా, చెప్తున్నారు. ఇంకెవరు కూర్చి? నన్ను కూర్చో చెప్తుంది. మరలా ఇద్దరు దైవజన్మ, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, కారపు మెతుకులు తిన్నా పర్వాలేదు, మన కుటుంబాలలో ప్రేమ ఆప్యాయతలు ఏలుబడి చేయునుగాక, ఆప్యాయత అనురాగాలు ఏలుబడి చేయునుగాక. చివరికి శత్రువును కూడా ప్రేమించగలిగే ఆ ప్రేమ తత్వాన్ని ప్రభు దగ్గర మనం నేర్చుకుందుముగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 హల్లెలూయా. యేసయ్య పిల్లలుగా మనం ఎవరిని ద్వేషించేవారిగా ఉండకూడదు. చివరికి శత్రువును కూడా ప్రేమించే ఆ గొప్ప తత్వమే యేసుక్రీస్తు వారి తత్వం. ఈ రాయికి ఇనప పనిముట్టు తగలకూడదు అని అంటే కయ్యను స్వభావాలు అంటుకోకూడదు. కయ్యను స్వభావాలు ఎలాంటివి? అపవిత్రత. కయ్యను స్వభావాలు ఎలాంటివి? సన్నిధికి దూరమైన పరిస్థితి. కయ్యను స్వభావం ఎలాంటిది? అసూయ. కయ్యను స్వభావం ఎలాంటిది? నరహత్య. ఒక్క మాట చెప్పిక నేను ముగింపులోకి వెళ్తాను. హేబేలు తనకు కలిగిన దానిలో శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడట. కయ్యను శ్రేష్టమైనది ఇచ్చినట్లుగా రాయబడలేదు. మీరు ఏ మందిరాలకు వెళ్తున్నారో నాకు తెలియదు అయ్యా, దేవుని ప్రతినిధిగా చెప్తున్నా. మీరు వెళ్ళే మందిరాల్లో మీకు కలిగిన వాటిలో శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పణగా ఇవ్వండి. మీరు చేసిన దాన్ని మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. విత్తిన ప్రతి విత్తనానికి 100 పంట కోయటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినా మీకు కలిగిన వాటిలో శ్రేష్టమైన వాటిని ఎత్తండి, కలిగిన వాటిలో ఉన్నతమైన వాటిని విత్తండి. ఎంత వెదజల్లుతావో అంత విస్తారమైన పంట కోయటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ ప్రాంతం వ్యవసాయానికి మంచి పేరు ప్రఖ్యాతులుగాంచిన ప్రాంతం. బళ్ళారి మంచి వ్యవసాయం కదా. ఇప్పుడు ఓ వ్యవసాయదారుడు ఆ పంట పొలంలో పత్తి వేయాలనుకున్నాడు. ప్రత్తి ఒడిలో విత్తనాలు వేసుకొని పంట పొలంలోకి వెళ్ళాడు. పంట బాగా పండాలంటే విత్తనాలు ఏం చేయాలి? అమ్మ చెప్పాలరా తల్లి, విత్తనాలు ఏం చేయాలి? విత్తనాలు విత్తాలి. ఎంత ఎక్కువ విత్తుతాడో అంత పంట కోయటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను ఒక మాట అంట, విత్తనాలు విత్తకుండా విత్తనాలను ఒడిలోనే వేసుకొని, విచిత్రం, విత్తనాలను ఒడిలోనే వేసుకొని భూమి వైపు చూసి, ఏ భూమి, నేను విత్తనాలు మాత్రం విత్తను, ఈ సంవత్సరం యేసు నామంలో నువ్వు అద్భుతంగా పండుదువుగాక. ఎవరు రామేనందే? విత్తనాలు ఎత్తలా, విత్తనాలు ఒళ్ళోనే పెట్టుకున్నాడు. అంటాడు, నజరేయుడైన నజరేయుడైన యేసు నామంలో ఈ సంవత్సరం భూమి బ్రహ్మాండంగా పండునుగాక. ఆమెనా? భూమి ఆమెనందో. ఒకవేళ దానికే కనుక నోరుంటే ఏమంటుందో తెలుసా? ఒరే మెంటలోడా, ఒరే పాగల్, ఒరే పిచ్చోడా, ఒరే పిచ్చోడా, పండాలంటే ముందు విత్తాలరా, పండాలంటే ముందు విత్తాలరా. అయిలరా, నేను చాలాసార్లు విన్నాను. దైవజనులు విజయ్ కుమార్ గారు తెలుగు రాష్ట్రాల్లో దేవుని చేతిలో వాడబడుతున్న బలమైన సేవకులందరినీ పిలిపించి కొన్ని లక్షల రూపాయల సువార్త కోటాల కొరకు సేవకుడు వెదజల్లుతాడు. అలా వెదజల్లటాన్ని బట్టే ఈ సేవకుని పరిచర్యను దేవుడు అంతకంతకు ఆశీర్వదించాడు. మీరు ఎక్కడ ఏ మందిరాలకు వెళ్తున్నా మీకు కలిగిన దానిలో శ్రేష్టమైన దాన్ని దేవునికి విత్తండి. మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పంటారా?
బట్టల దుకాణానికి వెళ్తే 5,000 రూపాయలు మారుస్తారు, మటన్ దుకాణానికి వెళ్తే 1,000 రూపాయలు మారుస్తారు. చర్చికి వస్తే ఎంత మారుస్తారు చెప్పండి? భలే కరెక్ట్గా చెప్పారు, 10 అంట. క్రిస్మస్కైనా 10, జనవరి పండగకైనా 10, ఈస్టర్ పండగకైనా 10, పుట్టినరోజైనా 10. కానుకలు పెట్టి దగ్గర కానుకలు వేయటానికి వచ్చినప్పుడు మనోళ్ళు, మా బెదరస్కి తెలుసు, బాగా జేబులో చేయి పెడతారు. 500 రూపాయల కాగితం ఉంటుంది, 100 రూపాయలు ఉంటుంది, 200 ఉంటుంది, 10 రూపాయలు ఉంటుంది, 20 రూపాయలు ఉంటుంది. జేబులో చేయి పెట్టిన తర్వాత జేబులో ఎంత యుద్ధం జరిగిద్దంటే అంత యుద్ధం జరిగిద్దండి. ఇది 100, 200, ఇది 20 రూపాయల, 10 రూపాయల. ఈ మధ్య కొత్త నోట్లు వచ్చిన తర్వాత ఏదే కాగితమో అర్థం కావట్లా, అస్సలు అర్థం కావట్లా. మా ఓడు జేబులో చేయి పెట్టి కాగితాలకి చెమట పుట్టించకపోతే నన్ను అడగండి. విన్నారా? చెమట పుట్టించకపోతే నన్ను అడగండి. బిడ్డలారా, వెదజల్లు నీ పిల్లలను దేవుడు కనికరించటం ప్రారంభిస్తాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడు మనం పిసినిగొట్టులుగా బ్రతకకుండా శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించుదుముగాక. నరహంతకుడు అయ్యాడు, విలువలేని దాన్ని దేవునికి అర్పించాడు, అసూయపరుడుగా బ్రతికాడు, అపవిత్రుడిగా బ్రతికాడు, తన సొంత తమ్ముణ్ణి చంపి నరహంతకుడిగా అక్కడ కనపడ్డాడు. అయిలరా, ఆ నరహంతకుని వెతుక్కుంటూ దేవుడు వచ్చాడు. వచ్చి అంటాడు, కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఒకసారి ఆ దేవుని మనసు ఎంత గొప్పదో గుండెట్లా పిండబడుతుంది. వచ్చి అంటాడు, కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? మిమ్మల్ని అడుగుతా, కయ్యను హేబేలును చంపిన సంగతి దేవునికి తెలుసా తెలీదా? హేబేలు రక్తం భూమిలో నుంచి మొరపెట్టిందా లేదా? ఆ మొర దేవుడు విన్నాడా లేదా? ఇదంతా దేవునికి తెలిసిన తర్వాత కయ్యను దగ్గరకు వచ్చి ఇలా అనాలి, రే నరహంతకుడా, రే దుర్మార్గుడా, తమ్ముణ్ణి పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసి, రే కయ్యనా దుర్మార్గుడా, నీవెక్కడా అని అనాలి. నా ప్రభు అంటాడు, నరహంతకుణ్ణి కూడా ఎంత ప్రేమగా సంబోధిస్తున్నాడో, కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? అంతా తెలిసిన దేవుడు ఆ మాట ఎందుకన్నాడో తెలుసా? ఆ పిలుపు వినటంతో పరుగు పరుగున దేవుని పాదాల చెంతకొచ్చి, అయ్యా నా బుద్ధి గడ్డి తిని నా తమ్ముడిని పొట్టన పెట్టుకున్నానయ్యా, నా బుద్ధి గడ్డి తిని నా తమ్ముడిని చంపిన నరహంతకున్నయ్యా నేనని దేవుని పాదాల మీద పడి ఏడిస్తే, పశ్చాత్తాపడితే కయ్యనును క్షమించి మరో జీవితం ఇద్దామని దేవుడు ఆశపడ్డాడు. దేవుని మనసు ఎంత గొప్పదో తెలుసా? అయ్యా తమ్ముళ్ళారా చూడండి, దేవుని మనసు ఎంత గొప్పదో తెలుసా? ఎంత చెడ్డోడిని కూడా పోగొట్టుకోవటానికి దేవుడు ఇష్టపడ్డా, ఎంత దుర్మార్గుడిని కూడా పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డా. చివరికి వాని చెడుతనాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేక, రేయ్ నువ్వు చేస్తే బాగుండ్రా, నీలాంటోడు మా కడుపుని ఎందుకు పుట్టాడురా, దుర్మార్గుడురా, మాకు అవమానాన్ని తీసుకొచ్చావురా, ఈ అవమానంతో మేము బ్రతికే కంటే నువ్వు చేస్తే పోయిద్దురా అని కన్న తల్లిదండ్రులే వీడు చేస్తే బాగుండు అని తల్లిదండ్రులు అంటే, నా దేవుడు ఏమంటాడో తెలుసా? వీడు చేస్తే బాగుండు అనుకోడు, వీడు మారితే బాగుండు, వీడు బ్రతుకును దిద్దుకుంటే బాగుండు, వీడి జీవితాన్ని సరి చేసుకుంటే బాగుండు, నువ్వు మారితే బాగుండు అని దేవుడు అనుకుంటాడు. ఒకవేళ నీ తోబుట్టువులే అనవచ్చు, వీడు చస్తే పేడా పోయిద్ది, ఇలాంటి కూతురు నాకెందుకు, ఇలాంటి కొడుకు నాకెందుకు, ఇలాంటి భార్య నాకెందుకు, ఇలాంటి భర్త నాకెందుకు, ఈ భర్త చస్తే బాగుండు, ఈ పిల్లలు చస్తే బాగుండు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మీ అమ్మా నాన్న పదే పదే నిన్ను చూసి ఇది చస్తే బాగుండు, వీడు చస్తే బాగుండు ఈ మాటలు అన్నారా?
ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నువ్వు మారితే బాగుండని, నీ బ్రతుకును దిద్దుకుంటే బాగుండని, దేవుని మాటకు స్పందించి దేవుని బలిపీఠం మీద నువ్వు వాలిపోతే బాగుండని, నువ్వు చేస్తే బాగుండని దేవుడు అనుకోడు, నువ్వు మారితే బాగుండని దేవుడు అనుకుంటాడు. కయ్యను వెతుక్కుంటూ వచ్చిన దేవుని కృపను కయ్యను కాలరాసుకున్నాడు. కయ్యను వెతుక్కుంటూ వచ్చిన దేవుని కృపను కయ్యను తృణీకరించాడు. నేను ఇక్కడ ముగిస్తున్నా. దావీదును వెతుక్కుంటూ వచ్చిన దేవుని కృపను దావీదు కాలరాసుకోకుండా, దావీదు బత్షెబతో నువ్వు చేసిన పాపం ఏంటి? ఊరియాని చంపడానికి నీకు ఎలా చేతులు వచ్చాయి? ఓ వ్యభిచారికుడా, ఓ నరహంతకుడా. నాతాను ప్రవక్త మాట్లాడితే ఉన్నపాటునే మోకరించి, పాపం చేసిన వాడను నేనేనయ్యా, అపవిత్రంగా బ్రతికిన వాడను నేనేనయ్యా, ఈ దోషం నా మీదకి రాకుండా, నా పిల్లల మీదకి రాకుండా అయ్యా దేవుడు నన్ను క్షమించేటట్లుగా నా పక్షాన ప్రార్థన చేయండి అయ్యా అని వెక్కి 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 దావీదు ఏడవటం ప్రారంభించాడు. ప్రవక్త ముందు ఏడవటం మాత్రమే కాదు, 51వ కీర్తన ఏడుస్తూ పశ్చాత్తాపంతో రాశాడు. 51వ కీర్తన ఏమంటారో తెలుసా? పశ్చాత్తాపపు కీర్తన అంటారు. ఒకసారి చెప్పండి, ఏ కీర్తన? పశ్చాత్తాపపు కీర్తన. ప్రవక్త ఎదుట ఏడ్చి ఏడ్చి దేవుని మందిరంలో ఒక పశ్చాత్తాపపు కీర్తన రాశాడు. అయిలారా, ఆ రోజు నాతాను ప్రవక్త వచ్చినప్పుడు దావీదు ఎలా ఏడ్చాడో, ఈ మైదానంలో ఈ రాత్రి నువ్వు ఏడవగలిగితే, నీ పాప విషయమై, నీ అపవిత్రత విషయమై, నీ ద్వేషం విషయమై, నీ నరహత్య విషయమై, నీ జారత్వం విషయమై, నీలో ఉన్న చెడుతన విషయమై దావీదు వల్ల ఈ రాత్రి ఏడవగలిగితే, దావీదు జీవితంలో ఏం జరిగిందో తెలుసా? 51వ కీర్తన పశ్చాత్తాపపు కీర్తన. 52వ కీర్తనలో దావీదు ఏమంటాడో తెలుసా? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, ఎలా ఉన్నాడట? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. దావీదును అడుగుతా, 51వ కీర్తనేమో పశ్చాత్తాపపు కీర్తన. చెప్పండి, 52వ కీర్తనేమో పచ్చదనపు కీర్తన. ఒకసారి నాకు సమాధానం చెప్పండి. 51వ కీర్తన ఏ కీర్తన? 52వ కీర్తన పచ్చదనపు కీర్తన. దావీదును అడుగుతా, దావీదా, ఈ పచ్చదనం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? దావీదు అంటాడు, పశ్చాత్తాపంలో నుంచి పచ్చదనాన్ని దేవుడు పుట్టించాడు. నా పిల్లలారా, రాబోయే సంవత్సరం అంతా మీరు పచ్చగా బ్రతికే దినాలు దేవుడు మీకు ఇచ్చునుగాక. ఎండిపోయిన ప్రతి అనుభవాన్ని సారవంతంగా దేవుడు మార్చునుగాక. ఆ పచ్చదనపు అనుభవాలు దేవుడు కుమ్మరించినట్లుగా ఈ రాత్రి మీరు నేను చేయాల్సిందేంటో తెలుసా? దావీదు పశ్చాత్తాపడినట్లుగా ఈ రాత్రి పశ్చాత్తాపడితే దావీదుకు శాశ్వత కృపనిచ్చాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. దావీదును ఆవరించిన శాశ్వత కృప ఈ రాత్రి మీ మీద, మీ పిల్లల మీద దేవుడు కుమ్మరించునుగాక. అలా నువ్వు చేస్తే గగనమును చీల్చుకొని దేవుడు నీ యొద్దకు దిగివచ్చునుగాక. ఎవరి దేవుడు? నీవెక్కడుంటావో నీవు ఉన్న చోటిగా దిగివచ్చే దేవుడు. ఏ ప్రాంతంలో ఉంటావో ఆ ప్రాంతంలోకి దిగివచ్చే దేవుడు. నమ్ముతారా? ఈ రాత్రి గగనమును చీల్చుకొని దేవుడు మన మధ్యలోకి దిగి రాబోతున్నాడు. గగనమును చీల్చుకొని దేవుడు మన మధ్యలోకి దిగి రాబోతున్నాడు. పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేద్దాం. ఆ పశ్చాత్తాపపు ఆత్మ ఈ రాత్రి ఈ మైదానంలో దేవుడు కుమ్మరించునుగాక. అందరూ లేచి నిలబడండి. ఎవ్వరు అటు ఇటు చూడకుండా వినయ భయభక్తులతో ఒక్క క్షణం ఎవ్వరు అటు ఇటు చూడకుండా చిన్న పిల్లలుగా మారిపోదాం. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీవెక్కడుంటావో ఉన్న చోటుకే దిగి వచ్చే దేవుడు. రెండు చేతులు ఒకసారి ఎత్తుదాం. నీవెక్కడుంటావో ఉన్న చోటుకే దిగి వచ్చే దేవుడు. ఉన్న చోటుకే దిగి వచ్చే దేవుడు. ఒకసారి అందరం చేతులు ఎత్తుదామా? దేవా, ఈ రాత్రి నా యొద్దకు దిగిరాయ్యా. వచ్చేటప్పుడు ఒక్కడిగా వచ్చావేమో, తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు నీతో కూడా వచ్చునుగాక. తిరిగి వెళ్ళేటప్పుడు నీతో కూడా దేవుడు వచ్చునుగాక. ఆ దయగల దేవుడు మనతో వచ్చినట్లుగా
చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రతివారు గగనమును చీల్చుకొని ఈ రాత్రి దేవుడు మన యొద్దకు దిగిరాబోతూ ఉండగా నీ యొద్దకు దిగి వచ్చిన దేవుడు నీ యొద్దకు దిగి వచ్చి నిన్ను ఆశీర్వదించేవాడు అయి ఉన్నాడు. ఒకసారి చేతులు పైకెత్తి నోరు తెరిచి ప్రార్థించే. యేసయ్యా, నోరు తెరిచి యేసయ్యా, కయ్యని స్వభావాలు నా నుంచి దూరం చేయ్యా. కయ్యను అపవిత్రుడిగా బ్రతికాడు, అపవిత్రత నాకు దూరం చేయేసయ్యా. అందరం కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడి ఉండగా అపవిత్రపు ఆత్మ నాకు దూరం చేయేసయ్యా. పవిత్రుడైన నీవు దిగొచ్చినట్లుగా ఈ రాత్రి వాక్యం చేత నన్ను నేను కడుక్కుంటా యేసయ్యా. పాస్టర్ గారు, బాబు చిన్న ఎక్కడున్నావు? అందరూ ఒకసారి కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. అందరం చేతుల పైకెత్తి నోరు తెరిచి ఏ అపవిత్రపు మరకలు నీ కంటాయో ప్రతి అపవిత్రతను నువ్వు కడుక్కోగలిగితే దావీదును వెంబడించిన శాశ్వతమైన కృప ఈ రాత్రి నీ మీద కుమ్మరించబడును గాక. శాశ్వత కృప ఒక్కొక్క బిడ్డ మీద దేవుడు కుమ్మరించును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. అందరం హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి అపవిత్రత కడుక్కునే సమయం. ఎవరి దేవుడు? నీవెక్కడుంటావో ఉన్న చోటికి దిగి వచ్చే దేవుడు ఈ రాత్రి మైదానానికి దిగి రాబోతున్నాడు. ఆయన విశ్వసించండి. వచ్చేటప్పుడు ఒక్కదానిగా వచ్చావేమో, వచ్చేటప్పుడు ఒక్కడిగా వచ్చావేమో, తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు నీతో కూడా రాబోతూ ఉన్నాడు. తిరిగి వెళ్ళేటప్పుడు నీతో కూడా రాబోతున్నాడు. పవిత్రుడైన దేవుడు నీ యొద్దకు దిగి రావాలంటే మన ఒక్కొక్కరి యొద్ద పవిత్రత దేవుడు ఆశిస్తున్నాడు. ఒక క్షణం అందరం కలిసి పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించు. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును. చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా.
తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గల వారికి తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నేను ఉండుటకై నిలిచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేను ఉండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. 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 యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కూడా మన కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తనకిష్టమైన రీతిలో ప్రభు మనలందరితో కూడా వాక్యము ద్వారా దర్శించుంటున్నాడు ప్రియులారా. మన స్థితి, మన గతి, మన పరిస్థితి అంతా ఎరిగిన దేవుడు ఈ రాత్రి తన వాక్యము ద్వారా నేరుగా ప్రభు మనతో మాట్లాడి ఉంటున్నాడు ప్రియులారా. మన జీవితం అంతా ఆయన సన్నిధిలో తెరిచిన పుస్తకము వలె ఉన్నది. ఆయన సన్నిధానములో మనం ఏది కూడా దాచక అవకాశం లేదు ప్రియులారా. కయ్యూనులాగా మనం ఏ స్థితిలో మనం తప్పిపోతున్నామో, ఏ స్థితిని బట్టి దూరం అయిపోతున్నామో, ఏ పరిస్థితులను బట్టి మనం అపవిత్రతగా మారిపోతుంటున్నామో మన యొక్క జీవితాలు. ఈ రాత్రి పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానములో అలాంటి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో మనం స్థిరలుగా కదల్చబడకుండా ప్రభు రాకడ కొరకు, ప్రభు రాకడ వరకు ఆయన మహిమలో మనం ప్రవేశించేందుకు ఆయనతో కూడా యుగ యుగములు పరలోకములో మన ప్రభుతో కూడా ఉండునట్లుగా మన జీవితాల్లో మన హృదయాలు సిద్ధపరచుకుందామా? ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవము గల దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ మహాకృపను బట్టి ఈ 3వ రాత్రి నీ సేవకుని నీ ఆత్మతో అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. వాక్యం విత్తబడింది దేవా, అది 100 మా హృదయాల్లో ఫలించునుగాక. ఏ ఒక్క విత్తనము ప్రభువా, ఏ ఒక్క హృదయము కూడా ఫలించని స్థితిలో ఉండకూడదు నాయన. ప్రతి వాక్యములో ప్రతి మాట ద్వారా జీవితాలు మార్చబడును గాక. మమ్మల్ని అందరిని బట్టి నీకు స్తోత్రం నాయన. వచ్చిన ఒక్కొక్కరు కూడా మీరు దర్శించండి, పేరు పేరును దీవించండి. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా గ్రామాల నుంచి, ఆయా స్థలాల నుంచి నీ బిడ్డలు వచ్చి ఉంటుండగా ఈ రాత్రి ఒక్కొక్కరు కూడా మీరు దర్శించండి. తిరిగి క్షేమకరంగా బిడ్డలందరూ నాయన వారి వారి గృహాలకు, వారి గ్రామాలకు క్షేమకరంగా చేర్చండి. రేపు 4వ దినపు కూడిక కొరకు అందరూ కూడా సిద్ధపడి వేగిరమే సరి అయిన సమయానికి నీ సన్నిధికి వచ్చి, కుటుంబాలుగా చేరి వచ్చి, సంఘాలుగా కూడి వచ్చి, ప్రాంతాల వారిగా చేరి వచ్చి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే కృప దయచేయమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మిక సహవాసము ఇక్కడ చేరి వచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.